అనే తేలికపాటి ధ్యాన విధానాన్ని మనందరికీ అందించిన గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఈరోజు జూమ్ సెషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. నమస్తే మేడం. మేడం మీ వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, వెల్కమ్ టు ద సెషన్ మేడం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద జూమ్ సెషన్. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఆధ్వర్యంలో మరి ఈ జూమ్ సెషన్ నడుస్తూ ఉంది మేడం. ఇక్కడ నాగార్జున సాగర్ కి 12 కిలోమీటర్స్ దూరంలో 54x54 గ్రౌండ్ పిరమిడ్ నిర్మాణంలో ఉంది. మరి ఈ క్షేత్రం గురువు గారు ఈ క్షేత్రం అని నామకరణం చేశారు, తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అని. ఈ క్షేత్రం ఆధ్వర్యంలో ఈ జూమ్ సెషన్స్ నడుస్తున్నాయి. సో ఈరోజు మేడం గారు మనకి ఇచ్చిన టాపిక్ దివ్య ధ్యాన జీవితం అనే టాపిక్. మరి విజయదుర్గ మేడం గారు, కాశీనాథిని విజయదుర్గ మేడం ఫ్రమ్ రాజమండ్రి. మరి వారు ఈరోజు రావటం మనందరి అదృష్టం. వారి నాలెడ్జి, వారి ధ్యాన అనుభవాలన్నీ కూడా మనం ఈరోజు తీసుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. మీరు స్టార్ట్ చేయండి. 7:30 వరకు అండి టైం? మేడం 7:30 దాకా చెప్పండి. తర్వాత ఒక 5 to 10 minutes ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకో. 7:30. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశం, ఈ టైం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు విజయదుర్గ, రాజమండ్రి, ప్రస్తుతం వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం. వైజాగ్లో ఉంటున్నాం కొద్ది కాలంగా. సో మరి ఈ ధ్యానంలోకి నేను 1998లో ఒక పాంప్లెట్ ద్వారా నాకు ఈ ధ్యానం పరిచయం అయింది. సో అప్పుడు మొట్టమొదటిసారి ఆ ధ్యానం పరిచయం అయినప్పుడు ముందర నేను ప్రాణిక్ హీలింగ్లో కానీ, రేకి హీలింగ్లో కానీ, అచల సాంప్రదాయానికి సంబంధించిన ఉపదేశాల ద్వారా, ఆ గురువు ద్వారా కానీ, అలాగా కొన్ని ధ్యాన విధానాలు ఇంచుమించుగా నాకు ఒక 16-17 ఏళ్ల వయసు నుంచి నేర్చుకుంటూనే వచ్చాను ఏదో ఒకటి. అంతకుముందు మాస్టర్ ఈకే గారి శిష్యుల ఇంట్లో అవడం వల్ల కానీ, అందువల్ల ఏంటంటే ఏదో ఒక ధ్యానం అనేది కంటిన్యూ తర్వాత కానీ అందువల్ల ఏంటంటే ధ్యానము అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట. తర్వాత 1998లో ఒక పాంప్లెట్ ద్వారా ఈ ధ్యాన విధానం, ఆనాపానసతి ధ్యాన విధానం అనేది పరిచయం అయ్యింది. సో కనపడిన ప్రతిదీ చేయటం ఒక సరదా కాబట్టి దీన్ని కూడా పాంప్లెట్ చదువుకొని నేను, మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఇద్దరం కలిసి అందులో ఎలా ఉందో వేళ్ళు క్రాస్ చేసుకోవాలి, కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, శ్వాసను గమనించాలి, ఇంతే చిన్న పాంప్లెట్ అన్నమాట. అది చదువుకొని అలానే కూర్చొని ధ్యానం చేశాము. అంటే శ్వాసను గమనించడం అనేది మొట్టమొదటిసారి అందులో చదివాను. అంతకుముందు నేర్చుకున్న ధ్యాన విధానాలన్నీ కూడా వేరే ఏదో హార్ట్ లో జ్యోతించడం అని కానీ, సహస్రారంలో జ్యోతించడం అని కానీ, ఊరికే ఆలోచనలు ఏవి లేకుండా అట్లా కూర్చొని ఉండమని కానీ, ఇట్లాంటివి తప్పించి శ్వాసను గమనించడము అనేది మాత్రం ఎక్కడా తెలీదు. సో ఇది ఫస్ట్ టైం పరిచయం అయింది ఈ కొత్త ధ్యాన విధానంలో అన్నమాట. సో మొట్టమొదట పాంప్లెట్ చదవంగానే శ్వాసను గమనించండి అని ఉన్నప్పుడు మరి గాలి కనిపించదు కదా, ఎలా చూడాలి అని ఒక పెద్ద డౌట్ వచ్చింది. సరే ముక్కులోకి వెళ్తూ వస్తూ ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించండి అని అందులో రాసి ఉన్న దాన్ని బట్టి చదువుకొని ధ్యానానికి కూర్చున్నాము ఇద్దరం. ఒక 20 minutes ధ్యానం చేసిన తర్వాత కూర్చునే ముందు బాగానే ఉన్నాం. తర్వాత మాత్రం నాకు 104 జ్వరం వచ్చింది. ఓ వారం రోజుల దాకా పట్టింది తగ్గడానికి. ఇంకా అక్కడ ఏంటంటే మళ్ళీ కొద్ది కాలం ధ్యానం చేయలేదు. ఆ పాంప్లెట్ లోపల పెట్టేసి తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయాక, ఒక నెల రోజులు పోయిన తర్వాత సరే మళ్ళీ చేసి చూద్దాం, అప్పుడే జ్వరమేమో వచ్చిందేమోలే, దానికి దీనికి సంబంధం ఏముంది అని మళ్ళీ పాంప్లెట్ తీసి మళ్ళీ చదువుకొని ఇద్దరం కూర్చుని, ఆవిడ నేను మళ్ళీ కూర్చుని ధ్యానం చేసుకున్నాం. అప్పుడు కూడా ఒక 20 minutes అంతే. సో రెండోసారి ధ్యానానికి కూర్చున్నప్పుడు ఈ వెనకాతల స్పైనల్ కార్డ్ పొడుగుతూ అక్కడక్కడ ఇలా తిరగడం మొదలెట్టింది. సో అప్పుడు మళ్ళీ భయం వేసింది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం గురించి తెలియచెప్పడానికి ఎవరు లేరు, డౌట్స్ అడగడానికి ఎవరు లేరు.
సరే ఓ 10 మంది కలిసి కూర్చొని చేసుకుంటే మనలాంటి అనుభవం ఇంకోళ్ళకి ఎవరికన్నా వస్తే కంపేర్ చేసుకొని కథ మాట్లాడుకొని తెలుసుకోవడానికి ఎవరు లేరు. ఇద్దరమే ఎప్పుడు చేసేవాళ్ళం. సో, అందులో నాకే తేడా వచ్చేది. ఆవిడకేం తేడా వచ్చేది కాదు. సో, అందువల్లేంటంటే, ధ్యానం ఈ గాలిని గమనించడం అనేది అసలు ఇందులో రాసింది రాసినట్టు చదివి చేస్తున్నాం గానీ, కరెక్టో కాదో, సరిగ్గా చేస్తున్నామో లేదో, ఇవన్నీ ఏంటి? ఇలా ఎందుకు జరుగుతున్నాయి? అనే ఒక అభిప్రాయంతో అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్‌గా చేస్తూ ఉండడం. మళ్ళీ పాంప్లెట్ లోపల పెట్టడం. మళ్ళీ ఎప్పుడైనా ఉత్సాహం కొద్దీ సరే ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా చేయడం. మళ్ళీ అప్పుడేదో జరగడం. ఇట్లానే గడిచిపోయింది చాలా కాలం. 2005 దాకా ఆ లోపల మేము ట్రాన్స్‌ఫర్స్ అయ్యి చాలా ఊళ్ళు మారాము. ఆవిడ ట్రాన్స్‌ఫర్స్ అయ్యి చాలా ఊళ్ళు మారారు. ఏంటంటే ముఖ్యంగా అప్పుడు ధ్యానం అనేది వినడానికి అందరికీ చాలా కొత్త. మా ఏజ్ అప్పుడు కూడా చాలా చిన్నది. చుట్టుపక్కల వాళ్ళందరికీ ధ్యానము చేసేవాళ్ళు అంటే కొత్తగా. ఈ వింత అన్నమాట. వాళ్ళందరూ పూజలు ఆ టైంలో అక్కడ ఉండేవాళ్ళే కానీ, ధ్యానం ఇప్పుడంటే ఎంతోమంది ధ్యానులు ఏదో ఒక ధ్యాన విధానం గురించి అందరూ వినే ఉన్నారు. సో, ధ్యానమా? యెస్ కరెక్టే అనేది ఇప్పుడు అందరూ చెప్తారు. కానీ అప్పుడు ఏంటంటే ధ్యానం చేసే మమ్మల్నిద్దరిని అందరూ వింతగా చూసేవాళ్ళనమాట. సో, అదేదో మాకు సంబంధించిన పని ఎవరికీ కాదు అన్నట్టుగా ఉండేది వాళ్ళది. సో, అట్లాగా ఆన్ అండ్ ఆఫ్‌గా ధ్యానం చేస్తూ వచ్చాము 2005 దాకా. సో, 2005లో ఏంటంటే హ్మ్. మేము రాజమండ్రి ట్రాన్స్‌ఫర్ అయ్యొచ్చాము. నాకప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అయింది. దాదాపుగా ఒక 3 మంత్స్ బెడ్ మీద ఉన్నాను. ఆ టైంలో హ్మ్. మళ్ళీ ఈ నా ఫ్రెండ్ కూడా ఆవిడ కూడా రాజమండ్రి ట్రాన్స్‌ఫర్ అయ్యొచ్చారు. వచ్చి అప్పుడు నన్ను చూడడానికొచ్చి అప్పుడు చెప్పారనమాట. "అదేంటి మీరు ధ్యానం చేయండి పడుకొనైనా సరే వెంటనే ఈ శరీర ఆరోగ్యం బాగుంటుంది" అని. సో, అట్లాగా మళ్ళీ ఆవిడ నాకు గుర్తు చేసి వెళ్ళడం ద్వారా మళ్ళీ కళ్ళు మూసుకోవడం. మంచం మీదే ఉన్నాను. అసలు కదలలేదు కాబట్టి ఆ పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడం మొదలుపెట్టాను. సో, అట్లాగా మళ్ళీ 2005లో అనారోగ్యం బాగా ఉండి శరీరం కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పడుకొని ధ్యానం చేయడం అనేది మళ్ళీ మొదలుపెట్టాను. సో, అప్పుడేంటంటే రెండోసారికి ఏదన్నా ఏం జరుగుతుందో అన్న భయమైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనమున్న పరిస్థితిలోంచి అర్జెంట్‌గా బయటపడాలి. దానికి ధ్యానం ఒకటే మార్గం. ఇంక మందులు వేరేవేమి లేవు కాబట్టి అన్న ఉద్దేశంతో ఎందుకంటే చాలా మంది మనందరం కూడా ఇప్పటికీ ధ్యానం అనేది మనం ధ్యానం ఏదైనా ప్రాబ్లమొస్తే ధ్యానం చేయమని మనం ఎవరికైనా సరే చెప్తాము. ఎన్ని రోజులు చేయాలండి తగ్గిపోవాలంటే అంటారు. ఓ 40 రోజులు ముందు మానకుండా చేయండి. 41 డేస్ తర్వాత చూద్దామంటాం. ఆ తర్వాత తగ్గిపోయిందా? త తగ్గిపోయిందంటే ఇంక మానేయొచ్చా? లేకపోతే ఇదేమి డాక్టర్ ఇచ్చే మందు కాదు కదా! డోసు 4 రోజులేసుకొని, 5 రోజులేసుకొని మానేయడానికి అనేది తెలీదు. చాలా మందికేంటంటే ఇంకా ఇప్పటికే అడుగుతూనే ఉంటారు. ఎన్ని రోజులు చేయాలి? ఎందుకు చేయాలి? ఎప్పటిదాకా చేయాలి? ఎన్ని రోజులు చేస్తే తగ్గిపోతుంది? అనేది. సో, ధ్యాన దివ్య జీవితము అనేది మనం ఎందుకని ఇక్కడ మెన్షన్ చేశామంటే, నీ జీవితానికి ఒక దివ్యత్వాన్ని ఆహ్, ఆహ్, తిరిగి తెచ్చుకోవాలంటే, దివ్యతతో కూడినది నీ జీవితం అనేది నీకు అర్థం కావాలి అంటే, ధ్యానం చేసే తీరాలండి. ఆరోగ్యం కోసం ధ్యానం చేయడం కోసం కాదు, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడము, ఇంట్లో పరిస్థితులు బాగోవడం కోసం ధ్యానం చేయడము, ఇదేమి ఒక రెమెడీ కాదు. ధ్యానం అనేదేంటంటే, నిన్ను నీ సహజత్వానికి దగ్గరికి తీసుకెళ్ళేది ధ్యానము. నువ్వేంటో నీకు అర్థం కావడం కోసం ధ్యానము. ఎక్కడి నుంచైతే వచ్చామో ఈ భూమి మీదకి మళ్ళీ అక్కడికి చేరుకోవడం కోసం, మళ్ళీ అక్కడికే చేరుకోవడం కోసం ధ్యానం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం దివ్యులము అనేది మనకు అర్థం కావాలి అంటే ధ్యానం చేసే తీరాలి. ధ్యానం చేస్తేనే మనకి ఆత్మ అన్న పదం గురించి వినడానికి అర్హత వస్తుంది. వినగలగడానికి ధైర్యం వస్తుంది ముందు. ఎందుకంటే మనం మామూలుగా ఉన్నప్పుడు అంటే శరీరమే నేను అనుకున్నప్పుడు, పూజలు చేసేటప్పుడు వీటన్నిటి దగ్గర కూడా ఆత్మ అన్న పదానికి వినడానికి ధైర్యం సరిపోదు. అక్కడ మనందరికీ అమ్మో! అదెందుకు మనకిప్పుడు అలాంటి మాటలెందుకు? లేదంటే రాత్రి పూట్ల ఆత్మల గురించి మాట్లాడడం ఎందుకు? అంటే అవేవో దెయ్యాలో, భూతాలో అన్న అభిప్రాయాలు చాలా మందికి ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు చాలా వరకు ఈ ఈ చాలా ధ్యానములు బోలెడంతమంది ఆహ్,
ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ వినడము. దీనివల్ల చాలా మందికి అవగాహన ఉందనుకోండి. కానీ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళ గురించి కాదు, మామూలు వాళ్ళందరి గురించి దృష్టిలో పెట్టుకుంటే గనక నిన్ను నీ దివ్యత్వానికి చేరువ చేసేది ధ్యానము. నువ్వేంటో నువ్వు అర్థం చేసుకోవడానికి, నువ్వెందుకొచ్చావో ఈ భూమి మీద తెలుసుకోవడం కోసం ధ్యానము. ఇవన్నీ పక్కన పెట్టి అసలు శరీరం మాత్రమే నువ్వు కాదు. ఇలాంటి ఎన్నో శరీరాలను ధరిస్తూ వస్తూ వచ్చిన ప్రతిసారి కూడా ఆత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయనంత వరకు కూడా మళ్ళీ భూమి మీదకు వస్తూనే హ్మ్. ఎప్పుడో ఏదో ఒక జన్మలో ఆ ధ్యానాన్ని అందుకోవడం కోసమే మనం ప్రతిసారి వస్తున్నామని తెలియాలి అంటే ధ్యానం చేయాల్సిందే. ధ్యానం అనేది పరిచయం అయిన తర్వాతే అసలు నీ శరీరంలో ఒక శక్తి ఉండేదని, ఆ శక్తిని దాన్నే ఆత్మ అంటారని, మరి అసలు అది శాశ్వతమైనది. ఇలాంటి ఎన్నో శరీరాలను తీసుకున్న ఇవి మాత్రం ఈ జన్మలు, ఈ శరీరాలు ఇవన్నీ తాత్కాలికమైనవి. కొద్ది కాలానికి అయిపోయేవి అనేది ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే ధ్యానం చేయాలండి. సో, ఇప్పటికి కూడా ఏంటంటే మనందరం కొద్ది కాలంగా ధ్యానం చేస్తూ ఉన్న వాళ్ళం కూడా ధ్యానంలో వచ్చే అనుభవాలు, ఆ అనుభవాల తాలూకు చెప్పుకోవడము. ఇవే కానీ అంటే ధ్యానం అనేది ఇప్పటికి చాలా మందికేంటంటే అనుభవాలు రావాలి, ధ్యానం చేస్తే అనుభవాలు రావాలి అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంటుంది. సో, అనుభవాలు వచ్చాయా? లేదా? అనేది పక్కన పెడితే, అసలు అనుభవాలు ఎందుకొస్తాయి అనేది, ఎందుకు రావాలి? ఎందుకొస్తాయి? అనేది కొంచెం ఇక్కడ తెలుసుకుందాం. ఏంటంటే, ఒకసారి నేను ఒక గంగా అవతరణ స్తోత్రం గురించి విన్నాననమాట. ఆ స్తోత్రం వింటూ ఉన్నప్పుడు నాకు సడెన్‌గా ధ్యానంలో ఒకసారి స్ట్రైక్ అయింది. ఏంటంటే, ఆ దివ్య లోకాల నుంచి ఆ గంగని భూమి మీదకి అవతరించడానికి వచ్చినప్పుడు మరి భగీరథుడు ఆయన తపస్సు చేస్తాడు కదా! ఆమెని భూమి మీదకి ఇన్వైట్ చేసి. అప్పుడు ఆమె ఆ లోకాల నుంచి దిగి వస్తూ ఉన్నప్పుడు ఆ ఉధృతిని తట్టుకోవడానికి మరి శివుడు తన జటాజూటాన్ని అంతటిని కూడా విప్పి అందులోకే తీసుకొని మొత్తం దాన్ని చుట్టి అక్కడ అట్టపెట్టి ఎంత కావాలో ఆ వేగాన్ని నియంత్రించి భూమి మీదకి కావాల్సిన వరకు వదిలి పంపుతాడనేది మనం చూస్తాం. మనకి అంతవరకు తెలుసు. కానీ అందులో ఏంటంటే ఇక్కడ అంతర్లీనంగా దానిలో ఆ స్తోత్రంలో చదివేటప్పుడు ఏముంటుందంటే ఎన్నో ఎన్నో మండ్రకప్పలు, పాములు, తేళ్ళు ఎన్నో ఆ ప్రవాహంలో కొట్టుకొనొస్తూ ఉన్నట్టుగా అందులో చెప్తూ ఉంటారనమాట. కానీ నాకు ధ్యానం చేసినప్పుడు నాకేమర్థమైందంటే ఆ దివ్య లోకాల నుంచి ఆ గంగా అనేది దిగి రావడం అంటే అర్థం ఏంటంటే ఒక దివ్య శక్తి. గంగా అంటే కాస్మిక్ ఎనర్జీ. సో, ఎప్పుడైతే ఆ కాస్మిక్ ఎనర్జీని నువ్వు ధ్యానం ద్వారా తీసుకుంటావో, ఆ ఎనర్జీ ఫ్లో అవుతూ వస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆ విశ్వశక్తి విశ్వం నుంచి ఆ విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మన ఎనర్జీ బాడీలోకి లోపలికి దిగుతూ ఉంటుంది. సో, ఆ వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రవాహంలో ఆహ్, ఎన్నో స్థితులను దాటుకుంటూ ఆ ఎనర్జీ వస్తూ ఉంటూ, అక్కడి నుంచి వచ్చేటువంటి ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క ఎనర్జీ ఫీల్డ్‌లో దాటి ఆ ఎనర్జీ వస్తూ ఉన్నప్పుడు, అక్కడున్న వాటిని కలుపుకుంటూ నీ లోపలికి వస్తూ ఉంటుంది. సో, దాని తాలూకువే ధ్యానంలో వచ్చే అనుభవాలనమాట. సో, ఏంటంటే మనం ఎనర్జీని రిసీవ్ చేసుకునే మనము ఏ హ్మ్, ఆ విశ్వశక్తి విశ్వం నుంచి అన్ని ఎనర్జీ ఫీల్డ్స్‌ని దాటుకుంటూ ఆయా జ్ఞానాలతో కూడిన అనుభవాలన్నిటిని తనలో కలుపుకొని మన లోపలికి వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడున్న శరీరం మాత్రం ఆ ఎనర్జీని అంతటి అనుభవాలతో కూడిన జ్ఞానంతో కూడినటువంటి ఆ శక్తిని తట్టుకోగలిగే పరిస్థితి ఇక్కడ ఈ సాధన చేసేబోయే ఈ శరీరానికి ఉండాలి. అంటే ఈ శరీరం అంటే ఈ శక్తిమయ శరీరానికి ఉండాలి. ఇక్కడున్న వ్యక్తి తాలూకు. సో, ఉంటేనే అది నీవు ఏ స్థాయిలో ఉన్నావు అనే దాన్ని బట్టి ఇక్కడి దాకా వచ్చిన ఆ ఎనర్జీ అక్కడ ఫిల్టర్ చేయబడుతుంది. ఫిల్టర్ చేయబడి నీకు నువ్వు ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకోగలవో, నువ్వు ఏ స్థాయి నుంచి దాన్ని తీసుకోగలవో అనే దాన్ని బట్టి మనకి అక్కడి నుంచి రిసీవ్ చేసుకోవడం వల్ల అక్కడి నుంచి మనకు అనుభవాలు వస్తూ ఉంటాయి. సో, అనుభవాలు వస్తున్నాయి అంటే ఎట్లాంటివి వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్.
రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు అనేది ఇంపార్టెంట్. ఒకటి మనకి సరైన ఎనర్జీ లెవెల్ అంటే రిసీవింగ్ కెపాసిటీ అనేది మన ఎనర్జీ బాడీకి ఇంకా రాలేదా? ఒకటి. రెండోదేంటంటే లేదంటే అసలు అనుభవాలు రావాల్సిన అవసరం మనకి లేదా? 2 కారణాలు ఉంటాయండి. అంటే ఈ క్లారిటీ ఇప్పటికి కూడా చాలా మంది ధ్యానంలో దీన్ని మిస్ అవుతున్నాం. కాబట్టి ఏంటంటే ఈ క్లారిటీ మనకి కావాలి ఈ నాలెడ్జ్ పట్ల. ఒకటి అనుభవాలను ఆహ్, ఆహ్, ఆ ఎనర్జీతో తీసుకుంటున్న అసలు విశ్వశక్తిని మనం రిసీవ్ చేసుకోగలుగుతున్నామా లేదా? ఒకటి ఫస్ట్‌ది. అది చెక్ చేసుకోవాలి. మన బ్రహ్మరంధ్రం అనేది నిజంగా పూర్తి స్థాయిలో ఓపెన్ అయిందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఎంతసేపు చక్రాస్ అవేకెనింగ్ గురించే ఆలోచిస్తారు కానీ చాలామంది, ముందు ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయిందా లేదా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే మన ఓవర్ హెడ్ ట్యాంక్‌లో చాలా వాటర్ ఉంటుంది. నిండా నీళ్లుంటాయి. కానీ కిందకి ట్యాంక్ నుంచి ఇంట్లోపలికి వచ్చే వాటర్ సప్లైలో ఆ పైప్ లైన్స్‌లో ఎక్కడైనా అడ్డం ఉంటే కనుక అంత ఫ్లో రాదు. సన్నగా వస్తుంది. లేదంటే అడ్డం పడితే ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కదా! సో, అట్లనే ఎనర్జీ అంతా ఉంది. రిసీవ్ చేసుకోవడానికి ధ్యానం అనేది ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి ధ్యానం అనేది ఒక ప్రక్రియ. సో, ధ్యానాన్ని నువ్వు శ్వాసను గమనిస్తున్నావు బానే ఉంది. సో, ఇక్కడ దాకా దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నాం మనం. ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి ధ్యానం ద్వారా అట్రాక్ట్ చేయగలుగుతాం. కానీ మన బ్రహ్మరంధ్రం పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యి మన లోపలికి ఆ ఎనర్జీ దిగుతోందా లేదా అనేది కూడా చాలా చాలా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. సో, అక్కడి నుంచి వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవ్వడము ఏంటండి అంటే యెస్ అది కూడా జరుగుతుంది. మనకి తెలుస్తూ ఉంటుంది. ఎనర్జీని రిసీవ్ చేసుకోండి. అంటే బ్రహ్మరంధ్రం గుండా ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి అక్కడేదన్నా అడ్డం ఉంటే కనుక ఇంకెక్కడి నుంచైనా రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. అది కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కో చెయ్య మనకి ఎక్కువ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నట్టు. ఒక కాళ్ళలో నుంచి ఎనర్జీ ఒక్క ప్లేస్ ఉన్నట్టు మనం తెలుస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే, మన బ్రహ్మరంధ్రం గుండా మనం ఎనర్జీని తీసుకోవడం పూర్తి స్థాయిలో బ్రహ్మరంధ్రం అంటే గత జన్మల్లో కానీ, ఈ జన్మల్లో కానీ మనం చేస్తున్నటువంటి ముఖ్యంగా బ్రహ్మరంధ్రాన్ని మూసుకొని ఉంచేటువంటివి ఏంటంటే, మిగతా చక్రాస్ అన్నిట్లో కూడా కర్మలుంటాయి. బ్రహ్మరంధ్రం మూసుకొని ఉండడం అనేది మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. సో, నీ సరైన ఆలోచన, దృక్పథం అనేది నీ దగ్గర ఉందా లేదా? ఒక పాజిటివ్ మనం తీసుకోబోతున్నది విశ్వశక్తిని. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని. సో, నువ్వు ఈ ప్రదేశంలో ఉన్న బ్రహ్మరంధ్రానికి దగ్గరగా ఉన్న ఈ మెదడుతో నువ్వు ఆలోచించేది నెగెటివ్ థింకింగ్ అయినప్పుడు, నీ లోపలికి పాజిటివ్ ఎనర్జీ ఎట్లా రిసీవ్ చేసుకోగలుగుతావు? ఎట్లా అట్రాక్ట్ చేయగలుగుతావు నువ్వు? ఇది మనం ఒక లాజిక్‌ని ఇక్కడ మిస్ అయిపోతున్నాం. అంటే ఏంటంటే, నీ ఆలోచన విధానం సరి చేయబడిందా లేదా? అసలు నువ్వు సరిగ్గా రిసీవ్ చేసుకోవడానికే తగ్గ ఆలోచన ఉన్నావా లేదా? ప్రతి దాని పట్ల అంటే వ్యక్తికి తన ఆలోచన పట్ల, తన తన శరీరం పట్ల, తన మనసు పట్ల ఒక అవగాహన, ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణతో కూడిన శిక్షణ దానికివ్వాలండి. ఇస్తేనే ధ్యానంలో కూడా కూర్చున్న దగ్గర నుంచి దాని తాలూకు అనుభవాలవనియండి, దాని తాలూకు ఆహ్, ఎ ఎ రె లేదంటే ఉపయోగాలవనండి ఏవైనా కూడా ఎంత రావాలో అంత రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే, ధ్యానం పరిచయం అవ్వడానికి ముందు నుంచే ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానము అంటే శరీరానికి ఒక డిసిప్లిన్ కావాలి. మనసుకి ఒక డిసిప్లిన్ కావాలి. అలాగే అంటే ఆలోచనలు. నీ ఆలోచనల పట్ల కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి. ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే గనక ఆటోమేటిక్‌గా ధ్యానం అనేది ఏంటంటే, అందుకే ఏ పని చేస్తే దాని మీద ధ్యాస కలిగి ఉండడమే ధ్యానము. అది కూడా ఒకటి కరెక్ట్. ధ్యానంలో కూర్చున్నంత సేపు ఆలోచనలాగాలి, శ్వాసను గుర్తించాలి, ఆలోచనలాగాలి, శ్వాసను గమనించు దగ్గరే ఉంటూ ఉంటే ఎంతకాలమైనా అంటే ఏంటి శ్వాసని గమనిస్తూ ఉంటేనే నీకు ఆలోచనలు ఆగుతూ ఉంటాయి. సో, అసలా లేదంటే మళ్ళీ మళ్ళీ మర్చిపోయి శ్వాసను గమనించేటప్పుడే ఆలోచనలోకి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏదో ఆలోచనొస్తుంది అటు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటికో గుర్తొచ్చి శ్వాస మీదకు రావడం అనేది ధ్యానంలో చాలా వరకు ఇది జరుగుతూ ఉంటుంది. అది ఆ టైము వేస్ట్ అవ్వకుండా ధ్యానంలో సరియైన రిజల్ట్‌ని కూడా మనం పొందాలి అంటే, కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడే కాకుండా, కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా మనం దానికి ఆ ట్రైనింగ్ అన్ని రకాలుగా ఇవ్వగలగాలి. దానికి ఒకటేంటంటే, ఒకటి నీ చేసే పని మీద ధ్యాస
ఏ పని చేస్తే దాని మీదే ధ్యాస ఉండడము. 2 నీ ఆలోచనలు ఎప్పుడూ ప్రెజెంట్‌లో ఉండడము. పాస్ట్‌లో గాని, ఫ్యూచర్‌లో కానీ ఉండకుండా ఉండడము. ఎక్కువగా ప్రెజెంట్‌లో ఉండడము. ఎక్కువగానే కాదు, చాలా వరకు మెలకువగా ఉన్న అంతా 100% కూడా ప్రెజెంట్‌లో ఉండగలగడము. తర్వాత నీ శరీరానికి, నీ ఆహారం పట్ల, శరీరంతో తీసుకునే ఆహారం పట్ల, నీ శరీరానికి ఉండే అలవాట్ల పట్ల ఒక క్రమశిక్షణను కలిగి ఉండడము. దేనికో దానికి ఒక వ్యామోహానికి, అదే ఆహారం దగ్గర నాకిది ఇష్టమే, నేనిది తినందే ఉండలేను. నాకిది కావాలి, ఇది లేకుండా ఉండలేను. సో, ఈ టైంకి ఈ పని చేయకుండా ఉండలేము. ఇట్లాంటివన్నిటి పట్ల కూడా మనకి ఒక ఒక క్రమశిక్షణతో కూడిన కంట్రోలొస్తే తప్పించి, ఇవన్నీ ఒకరోజు మనం చేయబోయే ధ్యానానికి మనకి తొందరగా చేరువ చేస్తాయి. తొందరగా ఎక్కువ ధ్యానంలోకి వెళ్ళడానికి మనకి అవకాశాన్నిస్తాయి. ధ్యానం ద్వారా మనం ఎక్కువ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి, ఏవైతే ధ్యానం ద్వారా ఉపయోగాలు కలుగుతాయో అవి తొందరగా పొందడానికి మనకి అవకాశాన్నిస్తాయన్నమాట. సో, ఒక గ్రౌండ్ ప్రిపరేషన్ చాలా ఉంటుంది. ధ్యానం ద్వారా మనం ఏం పొందాలి అనడానికి. సో, ఒకటి మనం ఏం పొందాలి అనే వాటికే ఇంత ప్రిపరేషన్ కావాలంటే, దివ్యత్వాన్ని పొందాలంటే ఇంకెంత ప్రిపరేషన్ కావాలి. సో, ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే, ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే ధ్యానం గురించి ఆలోచించడం కాకుండా, ధ్యానం చెయ్యనప్పుడు కూడా, అంటే మిగిలిన పనుల్లో కూడా హ్మ్, మనం ఎక్కడెక్కడ మన ఆత్మతత్వాన్ని మిస్ అయిపోతూ, మళ్ళీ ఇంద్రియాలతో కూడిన ఆలోచనలతో కూడిన వ్యవహారాన్ని మనం వ్యవహరిస్తూ ఉంటే కనుక, అవన్నీ కూడా మళ్ళీ మనకి ఎనర్జీని రిసీవ్ చేసుకోవడంలో బ్లాక్స్‌గా తయారవుతాయి. అందుకనే ధ్యానం అలవాటైన వాళ్ళకి కాకుండా, అంటే కొద్ది కాలంగా ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ అలవాటైన వాళ్ళకి కూడా మధ్యలో కొంతకాలానికొచ్చేటప్పటికి మనం మన డైలీ లైఫ్‌లో, మన ఆలోచనలోను, మన బిహేవియర్‌లోను, మన ఎరుకలోను, మన ప్రెజెంట్‌లో ఉండడంలోను, మనం వీటిలో ఎక్కడైనా ఏమన్నా మిస్ అవుతూ ఉంటే, మళ్ళీ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడంలో మళ్ళీ అడ్డం వస్తూనే ఉంటుందండి. అంటే వన్స్ ఒకసారి ఆ బ్రహ్మరంధ్రం క్లీన్ అయ్యి, ఓపెన్ అయ్యింది అంటే, మళ్ళీ అది ఎప్పటికీ మూసుకోదు అనేది ఏమీ లేదు. అందుకని ఏంటంటే, మనం మిగతా టైంలో ఎప్పటికీ ఎరుకతో ఉండడము, ఎప్పుడూ ధ్యానం తెలిసిన తర్వాత చేసే పని మీద శ్రద్ధ, ఇష్టము ఉండడము. రెండోది ప్రెజెంట్‌లో ఉండడము. ఎక్కువగా పాస్ట్‌లో, ఫ్యూచర్ గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉండడము. ఇంకోటి ఆలోచనలని, అంటే ప్రతి వ్యక్తి ఊరికే ఉన్నా లోపల ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలీదు. వాళ్ళది వాళ్ళకే తెలియాలి. సో, ఎక్కువ అనవసరంగా ఆలోచించి నువ్వు ఓ పక్కన ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ, ఇంకో పక్కన ఆలోచనలతోనూ, ఆహారంతోనూ, మాటలతోనూ, వ్యవహారంతోనూ, ఇంద్రియాలతోని వాడడం ద్వారాను ఎనర్జీని మళ్ళీ లాస్ చేసుకుంటూ కోల్పోతూ ఉంటే, ఇంకెంత కాలానికి మనము నువ్వేదైనా ఒక అనుభవం రావాలి అనుకుంటున్నావు. ఒక జ్ఞానం కావాలి అనుకుంటున్నావు. లేదా ఒక దివ్యత్వం గురించి తెలియాలి అనుకుంటున్నావు. అంటే ఏంటంటే, ప్రతి దానికి దానికంటూ ఒక ఎనర్జీ లెవెల్ ఉంది. అంటే ఆ జ్ఞానానికి ఒక ఎనర్జీ లెవెల్ ఉంటుంది. ఒక సర్టెన్ ఎనర్జీకి, నాలెడ్జ్‌కి ఒక 800 ఎనర్జీ పాయింట్స్‌లో అది ఉంటుందనుకుందాం. ఆ నాలెడ్జ్ ఉంటుందనుకుందాం. ఆ అనుభవం ఉంటుందనుకుందాం. ఏదైనా ఒక అనుభవం అనుకుంటే. కానీ నీ ఎనర్జీ 100 పాయింట్స్ దగ్గర ఉన్నప్పుడు, దానికి నీకు మధ్యలో చాలా డిస్టెన్స్ ఉంటుంది. అది మనల్ని రీచ్ అవ్వదు. మనమే ఆ ఎనర్జీని పొంది ధ్యానం ద్వారా మనం ఇవన్నీ సరిచేసుకుంటూ, మనలో ఎనర్జీ లెవెల్ పెరుగుతూ 800కే అనే లెవెల్‌కి మన ఎనర్జీ లెవెల్ పెరిగి, దాన్ని రీచ్ అయినప్పుడు మాత్రమే మనకి ఆ అనుభవం గాని, ఆ ధ్యానానుభవం కానీ, ఆ జ్ఞానం కానీ అందడం గాని, అర్థం అవ్వడం కానీ, అవగాహనలోకి రావడం గాని, ఆచరణలోకి రావడం గాని జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది వింటారు. విన్నంత సేపు చాలా ఇన్‌స్పైర్ అయిపోతూ ఉంటారు. ఏ నాలెడ్జ్ అయినా సరే, అబ్బా! చాలా బాగా చెప్పారు. వండర్‌ఫుల్‌గా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎంత బావుందో. ఆ! సో, ఆ ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్‌లొచ్చే వరకు, ఇలాంటి ఈ జ్ఞానం తెలిసే వరకు నేను కూడా అంత బాగా ధ్యానం చేసేయాలి అని వాళ్ళు ఎవరైనా వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, చూస్తున్నంత సేపు మనము ఎనర్జీ లెవెల్‌లోకెళ్ళిపోతాం కాసేపే. కానీ తర్వాత అది ఉండదు. మళ్ళీ ఒకరోజు ఆ ఎనర్జీ ఉంటుంది. రెండో రోజుకి దాన్ని మళ్ళీ మిస్ అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే, మీకు
ఎవరి ఎక్స్‌పీరియన్స్ వింటున్నప్పుడు, ఏ పుస్తకమైనా అనుభవాల తాలూకు పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు, ఆహ్, లేదంటే అక్కడ ఆ సమూహంతో ఉన్నప్పుడు, అంటే గ్రూప్ మెడిటేషన్ చేసేటప్పుడు, దా ఆ ఎనర్జీ లెవెల్ అంటే వాళ్ళు ఎక్స్‌పీరియన్సెస్ చెప్పేవాళ్ళ ఎనర్జీ లెవెల్‌కి మనల్నందరిని తీసుకెళ్ళిపోతారు. అంటే ఎట్లా అంటే, మనం ఒక నదిలో మునిగామనుకోండి, నీళ్ళ తల దాకా మునిగామనుకోండి, మన పైనంతా కూడా ఆ నది ప్రవహిస్తూ, ఆ నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. కాసేపే. మళ్ళీ నీళ్ళలోంచి బయటికి రాంగానే మనం నది నుంచి బయటకొచ్చేస్తాం. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే అనుభవంతో కూడిన ఆహ్, ఎక్స్‌పీరియన్స్‌కి, జ్ఞానానికి చాలా హై ఎనర్జీ ఉంటుంది. అది పుస్తకంలో అవ్వనివ్వండి, చెప్పే వ్యక్తిని బట్టి అవ్వనివ్వండి, ఎవరిదైనా సరే. సో, కాసేపు మనం ఆ పుస్తకం పట్టుకొని చదువుతున్నా, కాసేపు వాళ్ళు చెప్పేది వింటూ ఉన్నా, అలాంటి గ్రూప్‌లో మనం ధ్యానం చేస్తూ ఉన్నా, అక్కడ ఉన్నంత సేపు అదే ఎనర్జీ లెవెల్‌లో ఉంటాం. ఎలా అంటే నీళ్ళల్లో మునిగినప్పుడు మన నెత్తి మించి నీళ్ళెళ్ళినట్టుగా. సో, బయటకొచ్చేసిన తర్వాత, నీళ్ళలో నుంచి బయటకొచ్చిన తర్వాత, ఆ నీటి తాలూకు తడి కొద్దిసేపే ఉంటుంది. తర్వాత ఆరిపోయిన తర్వాత, ఇంకా కాసేపటికి అసలు ఆ ప్రవాహంలో ఉంచి మనం ఇందాక ఉన్నామన్న విషయం కూడా కాసేపటికి మర్చిపోతాం. అట్లానే ఇక్కడ కూడా ఏమవుతుందంటే, ఆ ఎనర్జీలో మనందరం ఉన్నప్పుడు, మనకి ఆ ఎనర్జీ లెవెల్‌కి వాళ్ళు వాళ్ళ 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 ఎనర్జీ లెవెల్‌కి మనల్ని తీసుకొచ్చేస్తారు కాసేపు. తీసుకొచ్చేయడం వల్ల ఏంటంటే ఏమైనా సరే అది ఇవాళ రాత్రి నుంచి నేను 5 గంటలు ధ్యానం చేసేయాలని చాలా వీరావేశంతో నిర్ణయం తీసుకుంటా. రేపు పొద్దున్న ఏమైనా సరే 24 అవర్స్ ధ్యానం చేసేయాలి. వారం రోజులు మౌనం చేసేయాలి. ఇట్లాంటివన్నీ నిజంగానే ఆ ఉత్సాహము, ఆ ఆవేశము అవన్నీ ఆ టైంలో వచ్చేస్తాయి. కారణం ఏంటంటే అది వాళ్ళ ఎనర్జీ లెవెల్‌కి మనల్ని తీసుకెళ్ళిపోవడం వల్ల వచ్చేస్తాయన్నమాట. కానీ బయటకొచ్చిన తర్వాత ఒక రోజుంటుంది. ఆ ఇంపాక్ట్ మన మీద రెండో రోజుకి మళ్ళీ డౌన్ అయిపోతాం. కారణం ఏంటి? నీ ఒరిజినల్ ఎనర్జీకి నువ్వు కిందకొచ్చేస్తావు. వచ్చేయటం వల్ల వాళ్ళెంత వరకు మన మీద ఆ ఎనర్జీ మన మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? మనం తీసుకున్న ఆహారం ఏం 8 అవర్స్ మహా అయితే ఇంకొంచెం సేపు తప్పించి మన మీద ప్రభావం చూపించలేదు కదా! మరి అట్లాంటప్పుడు సో, ఈ ఎనర్జీ కూడా ఏంటంటే ఆ మళ్ళీ నీ ఒరిజినల్ ఎనర్జీ లెవెల్‌కి పడిపోయాక మళ్ళీ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఏమవుతాయంటే డే బై డే బలహీనపడుతూ ఉంటదంట. రేపటి నుంచి చేద్దాంలే. వాళ్ళు చెప్పారు గానీ బానే ఉంది గానీ ఆహ్, చెప్పినప్పుడేమో ఎలా అయినా సరే రాత్రి నేను కూర్చోవాలనిపిస్తుంది. మొన్నటి పొద్దునకొచ్చేటప్పటికి రాత్రి పడుకొని లేచేటప్పటికి ఇవాళ రాత్రి ఏమైనా చేసేయాలనిపిస్తుంది. ఆ మొన్నటికొచ్చేటప్పటికి చూద్దాంలే 2 రోజులు ఆగి చేద్దాం అనిపిస్తుంది. ఆ తర్వాత అసలు మనం చేద్దాం అనుకున్న విషయం విన్నామన్న విషయం కూడా మర్చిపోతాం. సో, ఇట్లాగా మనం మన ఎనర్జీ లెవెల్‌కి వచ్చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎనర్జీని ఆ స్థాయికి పెంచగలగాలి. నీవు ఆ ఎనర్జీ మట్టం పెరుగుతూ రావాలి. పెరిగినప్పుడు మాత్రమే మనము ఏ నాలెడ్జ్ కావాలనుకుంటున్నామో, ఏ ఎక్స్‌పీరియన్స్‌లు కావాలనుకుంటున్నామో, ఏ దివ్య లోకాలలోకి మనం ప్రయాణం చేయాలనుకుంటున్నామో, ఏ దివ్యత్వం గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నామో, అసలు అవన్నీకి తగ్గట్టుగా మనము వేరే కంట్రీ వెళ్ళాలంటే బస్ ఎక్కుతాను, రైలు ఎక్కుతానంటే కుదరదు కదా! అయితే షిప్ అన్నా ఎక్కాలి, లేతే ఏరోప్లేన్ అన్నా ఎక్కాలి. నా దగ్గర రైలు ఎక్కే డబ్బులే ఉన్నాయి. రైలు ఎక్కే పరిస్థితే ఉంది కాబట్టి నేను అదెక్కే అమెరికా వెళ్ళాలంటే కుదరదు. వెళ్ళడం కుదరదు. సో, అట్లనే ఏంటంటే ప్రతి దానికి ఎనర్జీ వేరియేషన్స్ ఉన్నాయి. ధ్యానంలోకి మనం వచ్చిన తర్వాత ఆ ఎనర్జీని మనం అర్థం చేసుకోవడం, రిసీవ్ చేసుకోవడం, ఎనర్జీని పట్ల మనకొక అవేర్‌నెస్ ఇవన్నీ మనకి కావాలండి. ఇవన్నీ మనకి కలగాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటున్నామా లేదా? మన బ్రహ్మరంధ్రం నుండి రిసీవ్ చేసుకుంటున్నామా? ఇంకా ఏ ప్లేస్ నుంచైనా రిసీవ్ చేసుకుంటున్నామా? ఇది మనం కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే చాలా మంది మనందరం ఇప్పటిదాకా అంటే ధ్యాన ప్రచారము ఏం చేస్తుంది అంటే, నీ లోపలికొస్తున్న ఎనర్జీని ఆహ్, ధ్యాన ప్రచారం ఏం చేస్తుందంటే పెంచకపోయినా స్టెబిలైజ్ చేస్తుంది. అంటే ఏంటంటే, ఒకరోజు ధ్యానం చేయకపోతే మళ్ళీ జీరోకొచ్చేయటం, మళ్ళీ మొన్నాడు ధ్యానం చేసుకొని 10కి రావడం. అలా ప్రతిసారి పడిపోతూ ఉండడం, లేస్తూ ఉండడం. మధ్యలో మనకి పత్రిసారు వెంటనే చెప్పించటం అనేది అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇది నిస్వార్థతతో కూడిన ఒక సేవ. ఆధ్యాత్మిక సేవ కాబట్టి ఎవరికైనా ధ్యానం చెప్పడము అనేది
ముఖ్యంగా ధ్యానం చెప్పడం అంటే కొత్త వాళ్ళకి చెప్పడం అండి. ఇలాంటి క్లాసులు చెప్పుకోవడం కాదు. ఇక్కడ మన ఎనర్జీని ఇక్కడ పెట్టాల్సొస్తుంది. సో, ఏంటంటే ఏ కొత్త వ్యక్తికి నువ్వు ధ్యానం పరిచయం చేసినా, ఏ కొత్త వ్యక్తికి నువ్వు ఆత్మవి అనేది తెలియచేసినా, ఆటోమేటిక్‌గా ఎనర్జీ పాయింట్స్ పెరగనివ్వచ్చు, పెరగకపోయినా పడిపోకుండా ఎక్కడున్నామో అక్కడుంటాం ఆ రోజుకి. సో, ఆ పడిపోతే ప్రతిరోజు మనం చేసే ధ్యానం మళ్ళీ జీరో నుంచే మొదలవుతూ ఉంటుంది. అలా కాకుండా మనం హ్మ్, కేవలం నిస్వార్థతతో ఎదుటివాడు కూడా తాను ఆత్మని అని తెలుసుకోవాలి అన్న ఒక అభిప్రాయంతో వాళ్ళకి ధ్యానం చెప్పడం వల్ల, మన మనసులో కూడా ఆ ధ్యానం చెప్పడం పట్ల ఇంకొక ఆలోచన ఉండకూడదు ఆ టైంలో. అంటే ఏంటంటే నేను ఎంతమందికి ధ్యాన ప్రచారం చేశానని ప్రతిసారి చెప్పుకోవాలనో, లేకపోతే ఇవి చేశానా అని వాళ్ళు ఎవరైనా గుర్తించాలనో, ఇవే ఆలోచన వద్దు. కేవలం ధ్యానం వాళ్ళు ఉపయోగించుకోవాలి. ధ్యానం అనేది ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి అవసరము. వాళ్ళు ఒక భయంలో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు. దాని నుంచి సేవ్ చేయడానికి ధ్యానం ఒక్కటే మార్గం అనేది తెలియచేయాలనేదే మన తపనైనప్పుడు, ఖచ్చితంగా మనని అదేం చేస్తుంది అంటే, ఆ నిస్వార్థమైన సేవ మన ఆధ్యాత్మిక సేవ మరీ ముఖ్యంగా. ఏం చేస్తుందంటే, మనం ఉన్న ఎనర్జీ లెవెల్ నుంచి పడిపోకుండా అక్కడే ఉంచేలా చేస్తుంది. ఇది మనం ఓ పక్క ధ్యాన ప్రచారం నుంచి పొందబోయేటువంటి ఉపయోగం అన్నమాట. సో, ఇట్లాగేంటంటే మనము ఇక్కడ నువ్వు నీ ఎనర్జీ లెవెల్‌ని ఎలా పెంచుకోవాలి? ఎనర్జీ పట్ల అవగాహన కావాలి. రెండోదేంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటున్నామా లేదా అనేది తెలియాలి. పూర్తిగా మన భ్రమరంధ్రం ఓపెన్ అయిందా లేదా? పూర్తిగా ఎనర్జీని ఇక్కడి నుంచే స్ట్రెయిట్‌గా మనం రిసీవ్ చేసుకుంటున్నామా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో, ఎక్కడి నుంచో అక్కడి నుంచి ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఎక్కడో అక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటాం. ధ్యానంలో కాసేపు, కూసేపు కుదిరిన ధ్యానంలో ఎక్కడో అక్కడ నుంచి రిసీవ్ చేసుకుంటాం. తద్వారా నీ శరీరంలో రావాల్సిన మార్పులు వచ్చేస్తూనే ఉంటాయి. అంటే ఆరోగ్యం బాగోవడం కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ. సో, ఇంకా అక్కడే అదే ఫైనల్ ఓకే. అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది కాబట్టి ధ్యానం వల్ల ఉపయోగాలు కలిగేసాయి. ఇంతే అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. సో, ఏంటంటే ఒకటే అనిపిస్తుంది. ఎంత ఆరోగ్యం అయితే ఉండని కాక ఏంటి చచ్చిపోవా? ఏదో రోజుకి ఆరోగ్యం ఉన్నా చచ్చిపోతావు, అనారోగ్యంతో ఉన్నా చచ్చిపోతావు. సో, ఎందుకు ఆరోగ్యం ధ్యానం మనకివ్వాలి మరి అట్లాంటప్పుడు? అమృతత్వాన్నేమి ఇవ్వట్లేదు కదా! అంటే చచ్చిపోకుండా బతికిపోయేటట్టుగా ఉండట్లేదు అంటే అర్థమేంటంటే, ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఈ శరీరాన్ని నిలబెట్టుకోగలిగేటట్టుగా ఎందుకు నిలబెట్టుకోవాలనుకుంటున్నాము అనేది వెనకాతల ఉద్దేశాన్ని కూడా, సంకల్పం కూడా మనకి శుద్ధ సంకల్పం అయ్యి ఏర్పడాలన్నా, రెండోది పారమార్థిక సేవ కోసం అంటే ఒక మన వల్ల మనకి, మన వల్ల మన పక్క వాళ్ళకి కూడా ఉపయోగం జరగడానికైతేనే నీ శరీరాన్ని నువ్వు ఉంచుకోవాలనేది సంకల్పం నీదైతే, ఒక శుద్ధ సంకల్పం నీదైనప్పుడు, దీన్ని అట్టే పెట్టుకోవాలి అంటే దీనికి కావాల్సింది పోషకాలతో కూడిన ఆహారం మాత్రమే కాదండి. ఆరోగ్యవంతమైన, జ్ఞానంతో కూడిన ఆత్మశక్తి నీ శరీరాన్ని నిలబెడుతుంది. ఇది చాలా చాలా మనకి ఇంపార్టెంట్. దీన్ని మనం ఎన్నో సందర్భాల్లో ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. కానీ ఈ పాయింట్‌ని మనం ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాం. చాలా మందికి కూడా. సో, అందువల్ల ఏంటంటే నేను ఆత్మని, శరీరాన్ని కాదు ఆత్మని అన్న విషయము ఎక్కడో, ఎప్పుడో కొద్ది మందో మాట్లాడే ఆ మాటని ఇవాళ మనందరం మాట్లాడుకుంటున్నాం. సో, ఎప్పుడో, ఎక్కడో కేవలం మనుషులు మరణం అయినప్పుడు, చనిపోయినప్పుడు మాత్రమే పెట్టే భగవద్గీతలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని ఇవాళ బతికుండగానే ఆ భగవద్గీత గురించి తెలుసుకోగలుగుతున్నాం. ఇదంతా గొప్ప ఇంప్రూవ్‌మెంటే మనలో. కానీ ఇంకా ఏంటంటే ఆ ఆత్మ స్థితిలోకి మనం వెళ్ళడం కోసం ప్రయత్నం ఎప్పటికీ మిస్ అవ్వకూడదు. ఎక్కడో ఒక చోట అంటే ఆహ్, నా ఉద్దేశ్యం ఏంటంటే, ఆ దివ్యత్వానికి సంబంధించిన జ్ఞానము, ఆ దివ్యత్వానికి సంబంధించిన అనుభవము, యెస్ ఆ దైవమే నువ్వు అన్న అనుభూతి ఇవన్నీ కలగాలి అనేటువంటి లక్ష్యము నీ ధ్యానానికి ఉంది. అంటే ధ్యానానికి ఒక లక్ష్యం ఉండాలి. ఖచ్చితంగా నువ్వు చేస్తున్న ధ్యానానికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఏంటంటే పరోపకారం ఇదం శరీరం కదా! అందరికీ ప్రచారం చేయడమే ఒకటే లక్ష్యం కాదు. సో, ఇన్ అందరికీ చెప్పడం పరోపకారం అయితే, దాంట్లో
నీకు నీ నీ సెల్ఫ్ డెవలప్‌మెంట్‌ని కూడా నువ్వు వదిలేసుకోకూడదండి. అంటే మన్ని మనం కోల్పోయి చేసేది ఏది కూడా ఎప్పుడు అది అపాత్రదానం. అపాత్రదానం అంటే అవతల వాడికి ఆ పాత్రత లేకపోవడం. కానీ నిన్ను నువ్వు కోల్పోయి ధ్యానం నువ్వు పని చేస్తే నిన్ను నువ్వు కోల్పోవడం అనే పదంలోనే ఉంది. నీ ఎనర్జీ పడిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో, అందువల్ల ఏంటంటే మనము ఒక పక్కన ఆహ్, 10 మందికి ఉపయోగపడుతూనే మరొక పక్కన మన సెల్ఫ్ డెవలప్‌మెంట్‌ని కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడున్న ఎనర్జీ టైంలో. ఈ ఎనర్జీ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు ఒక ఎనర్జీ షిఫ్టింగ్‌లో మనమందరం ఆల్‌మోస్ట్ ఆ షిఫ్టింగ్ అనేది 2012 నుంచి స్టార్ట్ అయినాయి. చాలా వరకు 2012 అంటే ఇప్పటికి దగ్గర దగ్గర 8 సంవత్సరాలు ఎనర్జీ షిఫ్టింగ్ అనేది స్టార్ట్ అయిపోయి 8 సంవత్సరాలయింది. సో, కాబట్టి ఏంటంటే ప్రతి 7 సంవత్సరాలకి మనిషిలో తన చక్రా సిస్టమ్‌లో, తన ఎనర్జీ సిస్టమ్‌లోని ప్రతి 7 సంవత్సరాలకి ఒక మార్పు సంభవిస్తూ ఉంటుందట. ప్రతి 7 ఏళ్లకి ఒక మార్పొస్తూ ఉంటుంది. సో, అట్లాగే ఒక పెద్ద ఎనర్జీ షిఫ్టింగ్ ఎర్త్‌లో జరుగుతున్నప్పుడు ఆల్రెడీ 7 ఏళ్ళది అయిపోయింది. ఇది 8 సంవత్సరంలోకొచ్చేసాం. కాబట్టే ఈ 8వ సంవత్సరంలో మనం ఒక గొప్ప మార్పుని భూమి మీద చూస్తున్నాం. అది ఏదో ఒక రూపకంగా. ఆహ్, కానీ ఏంటంటే ఆ భూమిలో జరుగుతున్న ఆ మార్పుతో ఏ ఏ ఎనర్జీ షిఫ్టింగ్ అయితే ఎర్త్‌లో జరుగుతోందో, ఆ ఎనర్జీ షిఫ్టింగ్‌తో మనం అనుసంధానం కావించబడాలి ధ్యానం ద్వారా. ఎందుకంటే, మనందరం భూమి మీద ఉన్నవాళ్ళమే. మనం తెల్లారి లేస్తే మన కాళ్ళు నేలనే తాకుతాయి ఫస్ట్ ఫస్ట్. మొట్టమొదట మంచం మించి కాలు కింద పెట్టినా, ఎక్కడ పెట్టినా నేలనే తాకుతాయి. కాబట్టి ఏంటంటే యెస్, మనం ఈవేళ భూమితో అనుసంధానమై ఉన్నామా లేదా అనేది ఇప్పుడు మరీ మరీ ముఖ్యంగా మనం ఇప్పటికి కూడా మనం ఆ కనెక్షన్ తిరిగి ఒకవేళ తెలుసుకున్న వాళ్ళైతే తెలుస్తూ ఉండుంటే చాలా మంచిదే. లేకపోతే మాత్రం ఒకటి మనం ఎర్త్‌తో పూర్తిగా మన కనెక్షన్‌ని ఏర్పరచుకోవాలి. మరి ఎలా ఎర్త్‌తో పూర్తి కనెక్షన్ ఏర్పరచుకోవాలి అంటే, మనం ఇప్పటిదాకా సేవతో మొదలుపెట్టి కాబట్టి అంటే అనాహత నుంచి పైకే ప్రయత్నం చేశాం. అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ ఈ 3 చక్రాల డెవలప్‌మెంట్ కోసమే మనం చేసాం. ఎందుకంటే ఆధ్యాత్మిక సేవ అనాహతం దగ్గరనే మొదలవుతుంది. సో, మరి ఎర్త్‌తో కనెక్షన్ ఏర్పరచుకోవాలంటే మన మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరకం కూడా 3 బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం, సరిగ్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, పై చక్రాస్ పెరిగిపోయి కింద చక్రాస్ తగ్గిపోతే మళ్ళీ మనము ఎర్త్‌తో కనెక్షన్ అవ్వడానికి అంటే ఒక ఇంబాలెన్స్‌డ్ ఎనర్జీ సిస్టమ్‌లో ఉంటామనమాట. సో, అందువల్ల ఏంటంటే అనాహత విశుద్ధ ఆజ్ఞకి సంబంధించిన హ్మ్. ట్రైనింగ్ మనకు ఆల్రెడీ ఇవ్వబడింది. అంటే 10 మందికి సేవ చేయడం ద్వారా, ఆధ్యాత్మికమైన సేవ చేయడం ద్వారా, వాక్కుని సరిచేసుకోవడం ద్వారా, మన దృష్టిని సరిచేసుకోవడం ద్వారా, వీటన్నిటి ద్వారా ఈ అప్పర్ చక్రాస్ అయినటువంటి ఈ 3 కూడా మనము ఒక ట్రైనింగ్ తీసుకున్నాం. అంటే మనం సరిగ్గా చేసుకొని పెట్టుకొని సరి చేసుకోబడ్డాం. కానీ ఈ ప్రయత్నంలో మన లోవర్ చక్రాస్ ఇంబాలెన్స్ అయ్యాయి. సో, అది మనం మళ్ళీ చూసుకొని, ఇప్పుడు మళ్ళీ మనం మూలాధారాన్ని, మణిపూరకాన్ని, స్వాధిష్ఠానాన్ని, మణిపూరకాన్ని ఈ 3 చక్రాస్‌ని కూడా మనం పట్ల మన దృష్టిని కేంద్రీకరించి, మనం మూలాధారంతోనే మరి కనెక్ట్ అవ్వాలి గదా! మూలము, ఆధారం అయినటువంటిది మూలాధారం. సో, మన మూలం భూమి మీద మనం నివసించడం మీద భూమితోనే ఉంది. మరి ఈ భూమితో మన కనెక్షన్ మనం మరి తిరిగి మళ్ళీ మనం రీకనెక్ట్ చేసుకొని, మనం ఆ 3 చక్రాస్‌ని పట్ల అంటే ఎర్త్, వాటర్, ఫైర్ ఈ 3 ఎలిమెంట్స్ పట్ల మనం ఎట్లా ఉంటున్నాం అనేది మనం మళ్ళీ సర్చ్ చేసుకొని, మళ్ళీ ఆ 3 చక్రాస్‌తో మనం మళ్ళీ సరిగ్గా మన మన ఎనర్జీతో కనెక్ట్ అయితే కనుక, ఇప్పుడు ఎనర్జీ షిఫ్టింగ్ ఎర్త్‌లో సంభవిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎర్త్ మీద ఉన్న మనందరిలో కూడా ఆ ఎనర్జీ షిఫ్టింగ్ జరిగిపోతూనే వస్తూ ఉంటుంది. సో, నువ్వు కనెక్షన్ ఆ ఎనర్జీ లెవెల్ లేక నువ్వు ఎర్త్‌తో నీ మూలాధారాన్ని కనెక్ట్ చేసి ఉంచుకోకుండా డిస్కనెక్ట్ అయితే గనక, మరి ఆ ఎనర్జీ షిఫ్టింగ్‌లో నువ్వు కూడా భాగమైపోవాలంటే ఎట్లాగా? సో, ఈ ఇబ్బందులు ఎందుకు నాకు ఈ అవగాహన కలిగిందంటే, ఈ కరోనా టైంలో మెడిటేటర్స్‌కి కూడా కొద్ది కాలం పోయింది. అంటే ఫస్ట్ 2 మంత్స్‌లో అంతా నాన్ వెజిటేరియన్స్‌కే వచ్చింది. మనకి రాదు, మనకి రాదు, మనకి రాదు అన్నారు చాలామంది. కానీ ఆ తర్వాత ఏంటంటే వెజిటేరియన్స్, మెడిటేటర్స్ కూడా చాలా మందికి కరోనా రావడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే నువ్వు అదే నాకు అప్పుడు అనిపించింది. ఇదేంటి మన వాళ్ళందరూ వెజిటేరియన్స్ కదా!
మన అందరూ ఎంతో కొంతగా అందరూ సాధన చేస్తూ ఉన్నవాళ్ళే కదా! నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా కాదు. మరి దానితో పాటు ఎంతో ప్రచారం చేసిన వాళ్ళు. మరి ఎందుకు మళ్ళీ వీళ్ళందరూ అంటే ఎందుకు ఈ ఈ ఇది ఈ వైరస్ అవ్వనండి, ఈ ఎనర్జీ అవ్వనండి, ఏదైనా అనండి. మళ్ళీ వీళ్ళలో ఎందుకొచ్చింది? ఇప్పటివరకు కరోనా లేని వాళ్ళకి కూడా కరోనా వస్తుందని చెప్తున్నారు. మరి వాళ్ళందరికి రావాలి కదా! వీళ్ళందరికీ ఎందుకొచ్చిందని నాకు పెద్ద ప్రశ్నొచ్చిందనమాట. సో, దానికి కారణం ఏంటంటే ఒకటే మనము ఈ లోవర్ 3 చక్రాస్‌తో అంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం అన్న 3 చక్రాస్ పట్తో మనము డిస్కనెక్ట్ అయ్యాం. ఎందుకంటే ఇంతకాలం 5 చక్రాస్ యొక్క డెవలప్‌మెంట్‌ని కోసం మనం పనిచేస్తూ. సో, ఇప్పుడేమవుతుందంటే చిన్న చేంజ్ ఎంత పెద్ద కష్టపడనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ధ్యానం చేసి, ఆల్రెడీ వెజిటేరియన్స్ అయిపోయి, ఆల్రెడీ ఎంతో కొంత ఆలోచన విధానాన్ని, దృష్టి విధానాన్ని, మాట తీరుని అందరూ మార్చుకున్న వాళ్ళే. అంటే రావాల్సినవన్నీ ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి కాబట్టి కొంచెం అవేర్‌నెస్‌ని లోయర్ చక్రాస్ పట్ల పెట్టుకుంటూ మరి ఎర్త్‌తోను, వాటర్‌తోను, ఫైర్‌తోను మనం తిరిగి మళ్ళీ చక్కటి సంబంధాన్ని, కనెక్షన్‌ని ఏర్పరచుకుంటే గనక మనము అంటే ఒక గొప్ప షిఫ్టింగ్ ఎర్త్‌లో జరిగిపోతున్నప్పుడు అంటే దాంతో మనం కనెక్ట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్‌గా మనం కూడా చాలా ఫాస్ట్‌గా షిఫ్ట్ అయిపోతాం. ఆ కనెక్షన్ అనేది మనం కష్టపడనక్కర్లేదు. చాలా ఫాస్ట్‌గా దాంతో పాటే మనం కూడా కనెక్ట్ అయ్యి ఉంటే షిఫ్ట్ అయిపోతామనమాట. సో, అందువల్ల ఏంటంటే మరి ఇప్పుడు ఏం చేయాలి? చెప్తున్నారు బానే ఉంది. ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలనమాట. కొద్దిగా మనందరం కూడా ఇంతవరకు ధ్యానం చెప్పాము, శాకాహారం గురించి చెప్పాము. విన్నవాళ్ళే విన్నారు, వినని వాళ్ళు వినలేదు. అదంతా మనకనవసరం. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకటి ఈ భూమి పట్ల మన బాధ్యతని మనం మళ్ళీ తిరిగి గుర్తించుకోవాలి. 2 అంటే పంచభూతాల్లో ప్రతీదీ మనిషికి అవసరమే. నీరు లేనిదే మనిషి బతకలేడు. ధ్యానం చేసే వ్యక్తి అయితే మాత్రం ఒంట్లో నీరు లేకపోతే చచ్చిపోతాడు కదా! అంటే దాహమేస్తుంది కొంచెమైనా వాటర్ కావాలి. అలాగే ఫైర్ కావాలి. మన లోపల ఉన్న పంచభూతాలే మన బయట ఉన్నాయి. అట్లాగే ఆ ఎలిమెంట్స్ పట్ల ఏంటంటే, మనం తిరిగి ఆ 3 చక్రాస్‌తో సరియైన కనెక్షన్ ఏర్పరచుకోవాలి అంటే, ఆయా ఆయా ఎలిమెంట్స్ పట్ల మన బాధ్యతని మనం నిర్వర్తించాలి. ఇప్పుడు నాకైతే ఈ గత కొద్ది రోజులుగా నాకు అందుతున్నదదే. సో, ఆ బాధ్యతను నిర్వర్తించాలంటే అర్థం ఏంటంటే, మనము ఈ ఆహ్, ఎక్కడైనా భూమి పట్ల ఎట్లాంటి అన్యాయం కానీ, అక్రమం కానీ, అరాచకం కానీ జరుగుతూ ఉంటే, మనకెందుకులే మనం మాట్లాడక్కర్లేదు. ఇది మన పని కాదు అని ఊరుకోకుండా, కనీసం ఇది నీ బాధ్యత. మనమున్న ఈ భూమి పట్ల మనం చూపించాల్సిన కన్సర్న్, మనం చూపించాల్సిన బాధ్యత, మనం చూపించాల్సిన ప్రేమ ఏదైతే ఉందో, అది మనం తెలుసుకుంటూ 10 మందికి తెలియచెప్పడం అనేది ఇప్పుడు మనం చేయడం ద్వారా అంటే ఆ భూమి పట్ల మన బాధ్యతని, మన ప్రేమని వ్యక్తం చేయడం ద్వారా ఆహ్, మనం తిరిగి మళ్ళీ ఆ ఎర్త్‌తో కనెక్ట్ అవుతాం. అంటే ఆ మూలాధారాన్ని ఎర్త్‌తో మళ్ళీ ఎర్త్ మూలాధారంతో మన యొక్క మూలాధారాన్ని తిరిగి మళ్ళీ కనెక్ట్ చేసుకోగలుగుతాం. అట్లాగే వాటర్ ఉందంటే ఏంటంటే మరి వాటర్ పట్ల మనం ఏం చేయాలి అంటే మనమేమో నదులలో స్నానాలు చేయడం, పూజలు చేయడం ఇట్లాంటివన్నీ ఆల్‌మోస్ట్ ధ్యానాలు చేసేవాళ్ళందరికీ మానేశారు. కానీ వాటి పట్ల మన మన బాధ్యతని, మన ప్రేమని మనం ఇప్పుడు చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పిల్లలకి పాఠాలు చెప్పాలంటే వాళ్ళు టీచర్ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి కదా! వాళ్ళు 5వ క్లాస్ చదువుకున్నోడైతే 5వ క్లాస్ చదివేవాడికి ఏం పాఠం చెప్తారు? పైకంటే చదివిన వాళ్ళు ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే చెప్తారు. సో, నువ్వు అప్పర్ చక్రాస్ అన్నీ చదివేసుకున్న వాడివి. సో, కింద లోవర్ చక్రాస్ ఉన్నవాళ్ళు చేస్తున్న తప్పిదాల పట్ల ఆ బాధ్యతని గుర్తించి నువ్వు వాళ్ళకి తెలియచెప్పాలి. సో, దానికి ముఖ్యంగా నాకు ఈ మధ్యలో అర్థమైందేంటంటే, నదులలో రేపు కార్తీక మాసం రాబోతోంది. వచ్చిన దగ్గర నుంచి అందరూ నదుల్లో స్నానం చేస్తారు. సో, మనం వెళ్లి అక్కడ, అక్కడ వాళ్ళు అందులో సబ్బులు వాడుతున్నా, షాంపూలు వాడుతున్నా, ప్లాస్టిక్ కవర్లు పడేస్తున్నా, తుక్కంతా నదుల్లో పడేస్తున్నా. కనీసం అలాంటి పని చెయ్యొద్దు. కేవలం జస్ట్ అందులో మునిగి వెళ్ళాడడం వరకే ఆ నదిని మనం కలుషితం చేయకూడదు. అడ్డమైన తుక్కు, ప్లాస్టిక్ కవర్లు, సబ్బులు, షాంపూలతో హ్మ్, కలుషితం చేయకూడదనేది మన వంతు బాధ్యతగా మనం చెప్పాలి. సో, ఇది మనం వాటర్ పట్ల. అలాగే ఫైర్ పట్ల, అగ్ని పట్ల కూడా మన బాధ్యతని మనం నిర్వర్తించాలి. సో,
సో, దాన్ని ఏంటంటే ఇంట్లో అగ్నికి సంబంధించిన ఒక రకంగా విద్యుత్ శక్తి అంటే కరెంట్ కూడా అగ్నికి సంబంధించిన ఎలిమెంటే. సో, మీ ఇంట్లో పవర్‌కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే కరెంట్ పవర్ అనే కదా అంటారు. సో, ఆ పవర్‌కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నా, ఏవైనా ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ పాడవుతున్నా, వాటిల్లో ఏంటంటే సో, సరిగ్గా ఆ ఎలిమెంట్ పట్ల మన ఎనర్జీ సరిగ్గా ఉందా? లేదా? అనేది చెక్ చేసుకుంటూ హ్మ్. అక్కడ సరిచేసుకుంటే ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా మన చైతన్యంతో, మన ఎనర్జీతో ఒక లింక్ అయిపోతూ ఉంటుందనమాట. అంటే ప్రతిదానికి మన ఎనర్జీతో ఒక ఆరల్ లైన్ లింక్ అవుతుంది. సో, ఆ ఇంట్లో ఒకళ్ళు ధ్యానం చేసి, ముగ్గురు ధ్యానం చేయని వాళ్ళైతే కనుక ఎనర్జీలో ఇన్‌బాలన్స్ అనేది ఉంటుంది. మరి ఎట్లాగంటే దాన్ని సరిచేసుకోవడం అంటే, వాళ్ళు మిగతా ముగ్గురు చేయాల్సిన ధ్యానాన్ని కూడా వీళ్ళే చేసి, మిగతా ముగ్గురు పట్ల వాళ్ళు కూడా చేయాల్సినయి సరికాని ఆలోచనలు, పనుల పట్ల కూడా బాధ్యత వీళ్ళే వహించి, వీళ్ళే ఇంకాస్త సరి చేసుకోవడం వల్ల అంటే ఏంటంటే, ఎవరి ఎనర్జీ హైగా ఉంటే, వాళ్ళ ఎనర్జీతో ఆ ఇల్లు, ఆ ఇంటిలో ఉన్న మనుషులు, ఆ ఇంట్లో ఉన్న వస్తువులు, పరిస్థితులు అన్నీ కూడా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. సో, ఆటోమేటిక్‌గా అప్పుడేంటవుతుందంటే, మిగతా వాళ్ళ వల్ల జరుగుతున్నటువంటి దాన్ని ఆపలేం కానీ, సో, మనం ఇంకొంచెం పెంచుకోవడం వల్ల సరిచేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే, ఒక ఉత్పాతం బయట జరుగుతున్నప్పుడు, ఒక తుఫానొచ్చినప్పుడు, ఒక షెల్టర్ ఉన్న ప్రదేశానికి అంటే ఒక పునరావాస కేంద్రానికో, ఒక షెల్టర్ ఉన్న చోటుకు వర్షం వస్తున్నప్పుడు గబగబా మనం ఏ షెల్టర్ కిందకో వెళ్ళడానికి ఎలా అయితే ప్రయత్నం చేస్తామో, అలాగే ఏంటంటే ఒక ధ్యానం చేస్తున్న, ఒక హై ఎనర్జీలో ఉండడానికి ఉంటున్న వ్యక్తి ఉన్నప్పుడు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళ షెల్టర్ కింద అంటే వీళ్ళ ధ్యాన శక్తి అనే షెల్టర్ కింద వాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సో, ఇది ఇవాళ జరిగిందదే. ఈ టైంలో ఏంటంటే మనం మొన్న ఏప్రిల్ నుంచి ఎక్కడెక్కడెక్కడే ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక చోటకి చేరడానికి అదే కారణం. అంటే ఏంటంటే, మనకి ఒక నేచర్ ఒక ఓ ఓ హ్మ్. ఒక గైడెన్స్ ఇచ్చింది. నువ్వు ఎట్లాగా నీ ఎనర్జీని పెంచుకోవాలి? ఎట్లాగా ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలి? ఎట్లా నిన్ను నువ్వు పెంచుకోవడానికి ఇంకా ఈ ఈ ఫైరు, వాటరు, ఎర్త్‌తో కనెక్ట్ అవ్వడానికి నువ్వేం చేయాలి అనేది తెలుసుకోవడం కోసం ఒక ఒక పాఠం నేర్పించిందనమాట. సో, అది తెలిసిన వాళ్ళైతే మంచిదే. తెలియకపోతే తెలుసుకోవాలి తప్పదు. సో, అందువల్ల ఏంటంటే ఒక ఇంట్లో ఒక ఇంట్లో బాగా ధ్యానం చేసేవాళ్ళు ఒకళ్ళే ఉండి మిగతా వాళ్ళు లేకపోయినా కానీ, ఇప్పుడున్న నేచర్ ఇచ్చినటువంటి ఈ అవకాశంలో అందరూ ఒక చోటకి చేరడం అనేది జరిగింది. సో, ఇది కొంచెం సేపు టైమ్‌నిస్తుంది. ఈ టైంని సద్వినియోగం చేసుకొని, ఆ మిగతా వాళ్ళు కూడా ఎదిగితే కనుక ఆటోమేటిక్‌గా అందరి ఎదుగుదల, వ్యక్తి ఎదుగుదల, వ్యవస్థ ఎదుగుదల, భూమి ఎదుగుదలకి కారణమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో, అందువల్లేంటంటే మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, మిగతా వాళ్ళందరం కూడా ధ్యానం చేసుకుంటూ, ఎవరి ఇండివిడ్యువల్ ఎనర్జీ పాయింట్స్‌ని పెంచుకుంటూ అంటే ఏంటంటే, ఒక 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 ఇంట్లో ఒక వ్యక్తి ధ్యానం చేస్తున్న ఒక వ్యక్తి ఎనర్జీ గొడుగు కింద ఆ షెల్టర్‌లో మిగతా వాళ్ళందరూ ఉన్నాం. సేఫ్‌గా ఉన్నాం. బానే ఉన్నాం గదా! బానే ఉంటుంది. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ ఆ ఇంట్లో ఆ ఎనర్జీ పనిచేస్తుంది కాబట్టి, ఆ గొడుగు కింద మిగతా అందరూ సేఫ్‌గానే ఉంటారు. కానీ ఇంకా గాలి, వాన ఉధృతమయ్యి గొడుగు ఎగిరిపోయిందనుకోండి. అప్పుడు మిగతా అందరి పరిస్థితి ఏంటి? సో, అటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక గొడుగుగా, ఒక షెల్టర్‌గా, ఒక ఎనర్జీ పెంచుకొని వాళ్ళు కూడా ఒక గొడుగుగా మారగలిగితే ఒక గొడుగు కింద అందరూ చేరాల్సిన అవసరం ఉండదు. ఎవరి సేఫ్టీ వాళ్ళకి ఏర్పడుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. మన చుట్టూతా ఉన్న వాళ్ళకి తెలియచెప్పాల్సింది. అంటే ఎందుకు ఇప్పుడు ధ్యానం ఎలా ఇదివరకు చెప్తున్న ధ్యానంకి ఇప్పటికి ఏంటి మార్పు అనేది నేను ఈ మార్పుని ఇప్పుడు గమనిస్తున్నాను. కాబట్టి ఏంటంటే మనం కూడా ఇంకా ఇక్కడున్న ధ్యానం చేస్తున్న ఆల్రెడీ ధ్యానం అనుభవాలను పొందిన మనందరం కూడా ఇంకా ఆ దివ్యత్వంలోకి ప్రయాణం ఆ దివ్యత్వంలోకి ప్రయాణం అనేది భూమి ప్రయాణిస్తోంది. దానితో అనుసంధానమైతే మనం కూడా ఆ దివ్యత్వంలోకే ప్రయాణం చేస్తాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ దివ్యత్వంలోకి ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని మార్పులను మనం ఇక్కడ జరుగుతున్న వాటిని అంగీకరించవలసిందే. దాంట్లో ముఖ్యంగా నేను గమనించిందేంటంటే ఇదివరకు హ్మ్.
ధ్యానం అంటే ఆధ్యాత్మికము ఉండాలి, లౌకికము అయిన వ్యక్తికి ఉండాలి. సో, అంటే ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ప్యూర్ సోల్ స్టేట్‌లో ఉంటామంటే కొన్ని పనులు జరగవు, కొంత కుదరదు అనేది మన అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో అప్పుడది సరిపోయింది కరెక్టే. కానీ ఇప్పుడది సరికాదు. సో, ఇప్పుడు ఆ దివ్యత్వం వైపుకి చేరువవుతున్నాం కాబట్టి మనము ఇంకా ఆ దివ్యత్వపు తాలూకు లక్షణాలని దాని తాలూకు తత్వాన్ని మనం అర్థం చేసుకుంటూ, అదే ఆచరించి వెళ్ళాల్సిందే తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ధ్యానం ధ్యానమే, హ్మ్. ఈ పని చేయాలంటే ఇలాగే ఉండాలి. ఇది ఇదే అనే పరిస్థితి కాదు. ఇప్పుడు ఏదైతే సత్యమో తెలిసిందో అది దాన్ని అంగీకరించాల్సిందే. దాన్ని ఆచరించాల్సిందే. దాంతోనే ప్రతి ప్రతి సంఘటనని, ప్రతి సమస్యని, ప్రతి పరిస్థితిని ఆ సత్యం జ్ఞానంతోనే ఎదుర్కోవాల్సింది. తప్పదనమాట. సో, ఇది ఇది గమనిస్తే మీరు రీసెంట్‌గా మీరు ఈ జరుగుతున్న 3, 4 నెలలుగా గమనిస్తే కనుక మీరు ఏదైతే తో ఆహ్, బిజినెస్ మైండ్‌తో గాని, బిజినెస్ చేస్తున్న బాగా బిజినెస్ చేసే వ్యవహారాలు కానీ, చాలా వరకు అందరికీ ఆగిపోయాయి బయట అందరికి. హ్మ్. ధ్యానులకి ముఖ్యంగా ఆగిపోయాయి. ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంతమంది నాకు ఒకళ్ళిద్దరు నిన్న మొన్నట్లో ఫోన్స్ చేసినప్పుడు ఇదేంటండి ఇంత ధ్యానం చేసాము అయినా వాడెవడో డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. ఈ పని జరగలేదు. ఇవి మనకి ఎందుకు జరుగుతున్నాయి అనేది కొన్ని క్వెషన్స్ వచ్చాయన్నమాట కొంతమంది నుంచి. అంటే ఏంటంటే సత్యం పట్ల నీ ఎరుకని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఇప్పుడు మనందరికీ ఉంది. అంటే ఇంత ధ్యానం చేస్తున్నా నా దగ్గర డబ్బులు తీసుకుని వాడు ఎగ్గొట్టాడు అనే వ్యాపారాత్మక ధోరణి కానీ, ముఖ్యంగా మనందరికీ ఎదుర్కోబడుతున్నటువంటి నేను గమనించిందేంటంటే, మనందరం పొందాల్సింది ఒకటి డబ్బుని పొందడానికి పట్ల అత్యాశని మనం వదిలేసుకోవాలి. తప్పదు. ఎందుకంటే రూ. 10 పెడితే రూ. 100 వస్తాయి కరెక్టే ఇదివరకు అలాగే వచ్చేది. కానీ ఇప్పుడు దాని వెనకాల ఆశతో కూడిన ఉద్దేశ్యం అయితే గనుక ఇప్పుడు రావు. ముఖ్యంగా ధ్యానం చేసే వాళ్ళకి అసలు రాదు. మనం రూ. 10 పెడితే అక్కడ రూపాయి కూడా తిరిగి రాదనమాట. మొత్తం సున్నా అవుతుంది. సో, అందువల్ల ఏంటంటే మరీ ముఖ్యంగా మనల్ని మనం సరిచేసుకోవాలి తప్పదిప్పుడు. ఇంకా ఏ మూలైనా ఈ ఒక పనిని ఆశతో చేస్తున్నావా? ఆహ్, అవకాశం వచ్చిందని చేస్తున్నావా? లేదా ఆ పనిని ఒక మంచి ఉద్దేశ్యంతో చేస్తున్నావా? అనేది మనం గమనించుకొని, ఒకవేళ దాని వెనకాల నీ ఆశే కనుక నీకు కనపడితే దాన్ని వదిలేసుకోండి. లేకపోతే ఇంకా ఇంకా నష్టపోతారు. మనం నాకు మన మెడిటేటర్ ఫ్రెండ్సే ఒకళ్ళిద్దరు ఫోను చేసి, "మేడం ఈ లాక్‌డౌన్ ముందర అక్కడ పెట్టిన డబ్బులు ఉండిపోయాయి. ఇప్పుడు ఎప్పుడు అడగమంటారు? ఎలాగా?" బయట పరిస్థితులు చూస్తే అందరివి బాగలేవు కదా! నా డబ్బులు నాకు రావాలంటే ఇప్పుడు నేను 40 రోజులు ధ్యానం చేయాలా మళ్ళీ అంటే, ఇన్నాళ్ళు నువ్వు ధ్యానమే చేసావు కదా! ఇప్పుడు నీ డబ్బులు ఆగిపోవడానికి నువ్వు మళ్ళీ ధ్యానం చేయడం ఏంటి? అంటే ఇక్కడ దీని వెనకాతల నీవి మాత్రం అందరివి అందరివి ఆగిపోయాయి. నీవే వెనక్కి తిరిగొచ్చేస్తే కనుక, నువ్వు ఇన్నాళ్ళు చేసిన ధ్యానం కరెక్ట్‌గా ఉన్నట్టు. అందరివి ఆగిపోయి, నీవి ఆగిపోయి, నువ్వు దానికి మళ్ళీ 40 రోజులు ధ్యానం చేస్తే నువ్వు కరెక్ట్‌గా ఉన్నట్టా? లేపోతే లేనట్టా? మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. సో, అందువల్ల ఏంటంటే, నువ్వు మళ్ళీ 40 రోజులు ధ్యానం చేసావా లేదా అనేది ఇంపార్టెంట్. రోజు ధ్యానం చేస్తూనే ఉన్నావు గదా! అంటే 40 రోజులు మళ్ళీ చేయాలంటే ఇన్నాళ్ళు మధ్యలో బ్రేక్ చేసావా? లేకపోతే ఎన్నాళ్ళు చేసిన ధ్యానం అనేది నీలో ఏ ఎనర్జీని పెంచలేదా? అసలు ఏమిటి? ఎందుకు ఆలోచించటం లేదు? ఎందుకు మనం దీన్ని మన పట్ల మనం ఒక అనలైజేషన్ గాని, ఏం జరుగుతుంది దీని వెనకాతల అన్న లాజిక్‌ని మనం ఎందుకు మిస్ అవ్వాలి? సో, ధ్యానం చేస్తే బుద్ధి వికసించాలే తప్పించి బుద్ధి వక్రీకరించకూడదు. లేదంటే బుద్ధి మందగించకూడదు. ఇది కూడా మనం ఇక్కడ గుర్తించాలి ఫ్రెండ్స్. సో, అందువల్ల ఏంటంటే, ఒకటి దాని వెనకాల మనం ఎప్పుడో ఆశించి పెట్టాము. అది ఇప్పుడు రాలేదు అంటే కారణం అంటే, అప్పుడు ఉన్న ఆశ ఆ టైంకి అది కరెక్టే. కానీ ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు దాని వెనకాల నీ ఉద్దేశం హ్మ్. ఎక్కువ లాభం రావాలన్న ఆశే అయితే కనుక దాన్ని ముందు ఆ ఆశను తీసి ఆటోమేటిక్‌గా మిగతా వాళ్ళకి ఆపేసిన నీ డబ్బులు నీకు తిరిగి వెనక్కిచ్చేస్తాడు. సో,
ఎందుకంటే మనకే ముందు ఇచ్చేయాలనిపిస్తుంది వాళ్ళకి. అది వాళ్ళకనిపించాలి కదా! మనం అంటే మన లోపల సరి చేసుకుంటే, మన బయట పరిస్థితులు సరిచేయబడతాయి. ఇప్పుడు ఖచ్చితంగా అదే పరిస్థితి నడుస్తుంది. కాస్త గమనించుకుంటే గనక. సో, దివ్యత్వంలోకి ప్రయాణం అంటే దివ్య దివ్య జీవితము, దివ్య అనుభవాలంటే ఈవిడేవేవో గొప్ప గొప్పవి చెప్తుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేసారేమో. సో, ప్రాక్టికల్‌గా మనం హ్మ్. ఆ ఎనర్జీని గురించి మనం తెలుసుకోవాలి అంటే, ముందు వాస్తవం మన చుట్టూ కళ్ళు మూసుకొని కూర్చొని నీకేదో పెద్ద సినిమా కనపడుతోంది. కళ్ళు తెరిచిన తర్వాత నీ బయట నీ జీవితం నీ చుట్టూతా చండాలంగా ఉంటే, నువ్వు ఎర్త్‌తో కలిసి ఎలా వెళ్తావు? నువ్వే సరిగ్గా వెళ్ళకపోతే నీ పక్కన ఉన్నోళ్ళని ఎలా తీసుకెళ్తావు? సో, నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా! అని నీ ఎనర్జీ గొడుగు కిందకి అందరం వద్దామని మిగతా ఆత్మలన్నీ వెయిట్ చేస్తున్నాయి. ఏంటంటే, ఒక పెద్ద చెట్టు ఉంటే రండి నా కింద నుంచోండి, ఇక్కడ తలదాచుకోండి అని ఆ చెట్టేం పిలవక్కర్లేదు. దాన్ని చూడంగానే పరిగెత్తుకొని అక్కడికే వెళ్తారు ఎవరైనా గూడా. సో, అందుకేనేంటంటే ఒక 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 ఇంట్లో ధ్యానం చేస్తున్నారు అంటే మిగతా వాళ్ళు చెయ్యని వాళ్ళందరి ఉద్దేశ్యం ఏంటంటే, వీళ్ళు మననేదో రక్షించేస్తారు. సో, కాబట్టి వీళ్ళ చెంతన చేరిపోవాలి అనేది వాళ్ళలో ఆత్మ స్థాయిలో ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఇవాళ అలా చేరిపోయే పరిస్థితులు కూడా కల్పించింది మనకి నేచర్. సో, ఇప్పుడు మనమేం చేయాలంటే, మనం రక్షించుకుంటూ, మన చెంతన చేరిన వాళ్ళని రక్షించగలిగే పరిస్థితికి మనం పెంచుకోవాలి. సో, అంతేగాని వాళ్ళకిలాగే మనం గూడా చెట్టు కింద చేరి భజన చేసేవాళ్ళం కాదు కదా! మనం మనం రక్షించుకోవాలి. మనం రక్షణనివ్వాలి. మిగతా వాళ్ళకి రక్షణనివ్వగలగాలి. ఇది ఇప్పుడు జరుగుతున్న ఎనర్జీ సిస్టమ్‌లో జరుగుతున్నటువంటి చేంజెస్ అన్నమాట. ఇది ఇటువైపుగా మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఇటువైపుగా మన సాధనని పెంచుకుందాం. ఇటువైపుగా మనం మన లోవర్ చక్రాస్ పట్ల మన ఎరుకని పెంచుకుందాం. అంటే భౌతికంగా నువ్వు చేస్తున్న పనుల పట్ల, వృత్తి వ్యాపారాల పట్ల, నీ ఆలోచనల పట్ల వీటి వెనకాతల ఉన్నటువంటి ఏ మూలో ఉన్న స్వార్థాన్ని, ఏ మూలో ఉన్న ఆశని మరి ఇన్నాళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు నిన్నందరూ గొప్ప దేవుడిలా చూసి చప్పట్లు కొట్టారు, సన్మానాలు చేశారు. సో, ఇప్పుడు దాని ఫలితం అంతా ఏంటంటే అప్పుడు నువ్వు ఎంజాయ్ చేసావు. ఓకే. చప్పట్లు కొట్టించాం, సన్మానం చేసావు కదా! మనం స్టేజ్ మీద కూర్చొని చెప్పాము. కింద కూర్చొని విన్నారు. ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూర్చొని విన్నావు కదా! స్టేజ్ మీద కూర్చొని ఉన్న చప్పట్లు కొట్టించుకున్న వాడికి ఉన్న బాధ్యత ఏంటనేది ఇప్పుడు బయటపడుతుందన్నమాట. అంటే పత్రి సార్ ఎంత వర్క్ చేస్తున్నారు. మనందరి తాలూకు బాధ్యతను వహిస్తూ ఆయన ఎంత వర్క్ చేస్తున్నారు. అంటే ఫిజికల్‌గా తిరుగుతున్నట్టు కనపడొచ్చు కానీ ఎనర్జీ లెవెల్‌లో ఆయన చేస్తున్న వర్క్ ఏంటి? ఎంత తన ఎనర్జీని మనందరిని సేవ్ చేయడానికి పెడుతున్నారనేది మనం ఇక్కడ ఆలోచించాలి. ఎందుకంటే ఒక గురువు మన ముందు ఉండి మన్నింకా తన నీడనే ఆపుతూ, అట్టే పెడుతూ హ్మ్. తనే ముందు ఉండి దాన్ని మనందరి తాలూకు ఎదుర్కోవాల్సిన దాన్ని తను ముందు ఉండి ఎదుర్కొంటూ తను బలవుతూ ఉన్న పరిస్థితి నుంచి మనం ఎన్నాళ్ళు గురువుని అక్కడ అట్టే పెడతాం. అంటే ఏంటంటే మరి ఆజ్ఞాచక్ర స్థాయికొచ్చేటప్పటికి గురువుతో సమానమైపోతాడు శిష్యుడు కూడా. మరి ఇన్నాళ్ళు ఈ పై చక్రాస్ డెవలప్‌మెంట్‌కి మనం ప్రయత్నం చేశాం గదా! అంటే ఇప్పుడు నువ్వు గురువు నీడ నుంచి బయటకొచ్చి నీ సొంతమయంగా నీ ఎనర్జీ నీడలో నువ్వు నిలబడి, అంటే నీ రక్షణని నువ్వు చూసుకుంటూ, నీ చెంతని కొంతమంది చేరితే వాళ్ళందరినీ రక్షించే పరిస్థితికి మనం ఇప్పుడు రావాలి. ఇది ధ్యానులందరి కూడా పట్ల ఉన్న పరిస్థితి, బాధ్యత కూడా ఇప్పుడు మనందరికి. సో, ఆ బాధ్యతని అందుకనే ఎక్కడ ఉన్న వాళ్ళందరం ఇన్నాళ్ళు ఆయన ఆయన ఎక్కడుంటే అక్కడికి చేరిపోవడాన్ని, ఆయన చుట్టూ తిరగడాన్ని అయింది. విడగొట్టి అందరిని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడేం చేస్తాం ఇంట్లో ఉండి కూడా మనల్ని ఇంకా ఆయన పాపం ఎక్కడో ఉండి కూడా ఒక మీడియా ద్వారా మనల్ని కనెక్ట్ అవుతూ మన ఫోన్‌తో మాట్లాడుతూ ఎలా ఉన్నారో ఏంటి కనుక్కుంటూ ఇవన్నీ చేస్తూ ఉండి కూడా మనని మనతో కనెక్టివిటీని ఇంకా ఆయన అట్టపెట్టారు. ఎందుకంటే ఇంకా మనము పూర్తిగా స్వతంత్రంగా మారలేదు. అందువల్లే ఆయన ఇంకా ఇప్పటికీ ఆయన ఎనర్జీతో మనందరిని కూడా హ్మ్. తన 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 షెల్టర్‌లో మననింకా అట్టపెట్టారు. కాబట్టి ఎన్నాళ్ళు ఆ కష్టాన్ని మనం కలిగిస్తాం గురువుకి, ఇంకా ఎన్నాళ్ళు మనం మన ఇండివిడ్యుయాలిటీని అంటే మన సోల్ యొక్క ఇండివిడ్యుయాలిటీని మనం ఇంకా తెలుసుకోకుండా, ప్రదర్శించకుండా, ఎన్నాళ్ళు ఇంకా స్వీయ రక్షణ బాధ్యతని స్వీకరించకుండా గురువు యొక్క రక్షణలో ఇంకా ఎంతకాలం ఉంటాము. నీ స్వీయ రక్షణ బాధ్యతని స్వీకరిస్తూ అంటే నిన్ను నువ్వు బాగా చూసుకుంటూ, నీకు దగ్గరకొచ్చే వాళ్ళని ఆదరించాల్సిన పరిస్థితి
ఎప్పుడు మనది. అంటే ఏంటంటే ఒక ఆధ్యాత్మికమైన ఇండివిడ్యువాలిటీని కూడా మనం పొందాల్సిన, హ్మ్, పాటించాల్సిన, తెలుసుకోవాల్సిన పరిస్థితికి మనం ఇప్పుడొచ్చాము ఫ్రెండ్స్. సో, కఠినంగా అనిపించినా దీన్ని మనం అంగీకరించాలి. దీని పట్ల ఆలోచించాలి. దీని పట్ల మనము ఇంకా ఇంకా ఆచరించడానికి, అర్థం అవ్వడానికి తగ్గ ధ్యానాన్ని చేస్తూ డైలీ మనం చేస్తున్న వాటిల్లో ఇందాక మనం చెప్పుకున్నాం గదా! ఎర్త్‌తో కనెక్షన్ తిరిగి ఏర్పరచుకోవాలి అంటే, మనం తిరిగి మళ్ళీ ఎర్త్ పట్ల బాధ్యతని మనం పొంది ఎవరికైనా సరే చెప్పడం. మనమేమి ఏం చేస్తాం ఎక్కడైనా కూడా మనదేమి ఎప్పుడూ హింసాత్మక అంటే బాధించటం కానీ, మాట ద్వారా గాని, చేత ద్వారా గాని, మరి ఏ ద్వారా గాని మనం ఎవరిని బాధించే హింసాత్మక పరిస్థితి మన దగ్గర లేదు. కాకపోతే ఏంటంటే మనము ఇన్నాళ్ళు మనం సరిగ్గా ఉన్నాము. ఇంకోళ్ళకి ధ్యానం చెప్పాలి. ఆత్మ కోసం ప్రయత్నం చేయాలి అనే దృష్టితోనే అటు పక్కకి వెళ్ళాం తప్పించి దీని పట్ల మనకేం బాధ్యత లేక కాదు. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ మన లోవర్ చక్రాస్ పట్ల మన బాధ్యతని తీసుకొని మళ్ళీ తిరిగి కనెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం. ఎవడో వచ్చి చేస్తాడని కాకుండా, మనమే ముందుకెళ్తే మన వెనకాతల మిగతా వాళ్ళొచ్చేలాగా మనం పని చెయ్యాలి. అలాగే అంటే నేల మీద ఏది చేస్తే ఆ భూమికి సంతోషం కలుగుతుంది. తనని తాను శుభ్రంగా ఉంచడము, హ్మ్, ఒక మంచి వాతావరణాన్ని కల్పించడము, మొక్కలు నాటడము, ఎక్కడైనా ఒక వ్యాపారంతో అనవసరమైన పనులన్నీ చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళకి అది తప్పు చేయొద్దు, ఇది మంచిది అయితే ఇది చెయ్యండి అని చెప్పడము. నీటి పట్ల అలాగే అడ్డమైన పనులు నదుల్లో, నీళ్ళల్లో అంత దాకా అక్కర్లేదండి. మా ఊళ్ళో నదేమీ లేదండి అంటారేమో కొంతమంది. ఎవరికైనా అన్ని ఊళ్ళలో నది ఉండదు కదా! కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. కానీ అక్కడ కూడా నేను గమనించిందేంటంటే, నా దృష్టిలో పడినవి ఈ మధ్య కాలంలో, కాలవల్లో అడ్డమైన చెత్త వేసి నీటి ప్రవాహాన్ని ఆగిపోయి మురికి నీళ్ళని రోడ్ల మీదకొచ్చేటప్పుడు కూడా మనం మాట్లాడకుండా ఉంటే అది కూడా తప్పే. సో, కనీసం అదైనా ప్రయత్నం చేయండి. ఇది వెయ్యొద్దు, ఇది ఇట్లా మనం మన ముందు ఎయకుండా ఉంటే, మన వెనకాల 10 మంది వేయకుండా ఉండడానికి చెప్తాం. మనమే పడేస్తూ మిగతా వాళ్ళని వెయ్యొద్దని ఎట్లా చెప్తాం? సో, ఇవన్నీ సరిచేసుకుండాలి. మనం ఎక్కడెక్కడ ఇంకా తప్పులు చేస్తున్నాము. అంటే ఒక 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 ఎగ్జామినేషన్‌కి వాల్యుయేషన్ ఆన్సర్ పేపర్ వాల్యుయేషన్ జరిగేటప్పుడు నీకు 90 మార్కులు పడాలంటే ఆ దృష్టితోనే పేపర్‌ని నువ్వు రాస్తావు. ఆ దృష్టితోనే దిద్దేవాడు దిద్దుతాడు. సో, రాసిన ప్రతివాడికి అన్ని మార్కులు వేసేయాలన్న దృష్టితో ఎవడు దిద్దడు కదా! సో, అందువల్ల ఏంటంటే ఇప్పుడు నేచర్ లో మన అందరి పట్ల ఎవరి ఎవరి క్వెషన్ పేపర్ వాళ్ళకి రెడీగానే ఉంది. ఎవరు రాసిన ఆన్సర్స్‌ని బట్టి వాల్యుయేషన్ వాళ్ళకి అట్లాగే జరుగుతుంది. అందుకని ఏంటంటే ఇక్కడ అంటే నాకు ఇవన్నీ ఎప్పుడంటే ఎందుకు మెడిటేటర్స్‌కి, ఎందుకు వెజిటేరియన్స్‌కి కూడా దీని బారిన పడ్డాము. సో, అంటే ఇక్కడ మనకి ఏం నేర్పిస్తోంది? ఇప్పుడు వచ్చినది మనకేం నేర్పిస్తోంది? మనం ఏం తెలుసుకోవాలి? మనం ఎక్కడ దీన్ని మిస్ అయ్యాము అనేటువంటిది దాని గురించి ఆలోచిస్తే అర్థమైన విషయం ఇదనమాట. సో, అందువల్ల ఏంటంటే ఆహ్, మనము ధ్యానం చెప్పడమే ఒకటే నిస్వార్థత అనుకుంటున్నాం. కానీ మిగతా వాటి పట్ల నిస్వార్థత లేదు. సో, అది కూడా కొంచెం చెక్ చేసుకుంటూ సరైన మన చుట్టూతో ఉన్న వ్యక్తుల పట్ల ప్రేమను పెంచుకోవడానికి అంటే సేవ ఎప్పుడు అనాహతాన్ని శుద్ధి చేస్తుంది. అనాహతాన్ని శుద్ధం చేయాలి, క్లీన్ చేయాలంటే సేవే మార్గం. సో, సేవ ద్వారా అనాహతాన్ని శుద్ధం చేసాం బానే ఉంది. కానీ తిరిగి దాన్ని అంటే ఒక తుక్కు ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా తుడిచేసిన తర్వాత, ఇంకా ఆ పైన దాని మీద నువ్వు అందంగా నీళ్లు జల్లి, చక్కగా మంచి మంచి ముగ్గులతో అలంకరిస్తే, ఆ నేల ఎంత అందంగా ఉంటుందో, అట్లాగే క్లీన్ చేసేసావు, మళ్ళీ అలాగే వదిలేసావనుకోండి, మళ్ళీ మొన్నాడికి తుక్కొచ్చి అక్కడ చేరిపోతుంది కదా! సో, అట్లాగే ఆధ్యాత్మిక సేవ ద్వారా అనాథాన్ని పరిశుభ్రం చేసుకున్నాం బానే ఉంది. తిరిగి దాన్ని 10 మందితో అలాగే 5 ఎలిమెంట్స్‌తో అంటే పంచభూతాలతోనూ, మన చుట్టూ ఉన్న ప్రకృతితోనూ, వ్యక్తులతోనూ, అందరితోనూ కూడా ఆ ప్రేమ బంధాన్ని ఏర్పరచుకున్నామా? సరైన ప్రేమ బంధాన్ని ఏర్పరచుకున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంటు. దీన్ని కూడా మనం ఇప్పుడు చెక్ చేసుకుంటే గనక పరిశుభ్రమైన అనాహతాన్ని తిరిగి మళ్ళీ తుక్కు చేరకుండా అలా వదిలేయడం కాకుండా
అందమైన రంగులతో, ముగ్గులతో అలంకరిస్తే ఏమవుతుందంటే, ఊడ్చి వదిలేసిన వాకిళ్ళు మళ్ళీ ఎవడైనా అక్కడ పడేయడానికి అవకాశం ఉంటుంది. అదే అక్కడ నీళ్లు జల్లి చక్కగా మంచి రంగులేసి ముగ్గేశారనుకోండి, అక్కడ ఎవడో పడేయకుండా తీసుకెళ్ళి పక్కనేస్తారు. అమ్మో! ఇదేదో ఇంత బాగా అలంకరించారు, ఇక్కడ ఎయకూడదని తీసుకెళ్ళి దూరంగా వేస్తారు. సో, అట్లాగే మన అనాహతాన్ని కూడా క్లీన్ చేసుకున్నాము. కానీ దాన్ని సరియైన ప్రేమతో పూరించి, ఆ ప్రేమ బంధంతో తిరిగి మిగతా వాటన్నిటిని అంటే పంచభూతాలని, ప్రకృతిని ప ప మన ప మన చుట్టూతా ఉన్న వ్యక్తులతోనూ ఆ ప్రేమతో ఆ బంధాన్ని తిరిగి ఏర్పరచుకోకపోతే, మళ్ళీ తుక్కు అక్కడ ఖాళీగా ఉన్న వాకిట్లో తుక్కొచ్చి పడినట్టుగానే మళ్ళీ చేరుతూ ఉంటుంది. సో, ఇది మనం వీటన్నిటిని కూడా మనం ఒక్కొక్క దాన్ని ఇప్పుడు ఆ సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ, రీకనెక్షన్ చేసుకుంటూ, మళ్ళీ మనం ఇంకా ఎక్కడంటే ఫైన్ ట్యూనింగ్, ఎనర్జీతో ఫైన్ ట్యూనింగ్ కనుక చేసుకోవడానికి కోసమే మనకందరికీ ఈ అవకాశం వచ్చింది. అంటే ఈ పర్టిక్యులర్ టైంలో ప్రపంచం మొత్తాన్ని ఇంట్లోనే పెట్టింది. సో, ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు ఆ స్థాయి నుంచి బయటికి రావటానికి ఇది అందరికీ ఒక అవకాశం. కాబట్టి ఏంటంటే, మనము కూడా దాంట్లో ఒక భాగం అయిపోతే, మనం కూడా 10 మందిలో గోవిందాలా ఒకటే గ్రూప్‌లో వెళ్ళిపోయేటట్టయితే, ఇన్నాళ్ళు చేసిన ధ్యానం ఏమయ్యింది? ఇన్నాళ్ళు మనం మన ఆత్మ పట్ల మనం ఏమి జ్ఞానాన్ని పొందాము? అనేది ఎప్పుడు మనం గుర్తించుకొని, కొంచెం ఆ అవేర్‌నెస్‌ని మిస్ అవ్వకుండా ఇంకా ఎక్కడెక్కడైనా అటు ఇటు వెళ్తున్నామా అనేది చూసుకుంటూ, వీటన్నిటి పట్ల అవగాహన చూసుకుంటే ప్రెజెంట్‌లోకి ఇప్పుడు బాగా వచ్చేసేయాలండి. సో, పుస్తకాలు చదువుతారా, గంటలు గంటలు ధ్యానం చేశారు. ఏప్రిల్, మే అంతా అదే చేశారు. జూన్ నుంచి మళ్ళీ జూన్ మీటింగ్‌లు ఎక్కువైపోయాయి. సో, ఆ పని అందరూ ఒక 2 నెలల తాలూకు పక్కన పెట్టి ఇంక జూన్‌లో జూమ్ మీటింగుల ద్వారా మళ్ళీ తిరిగి మన యథా కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తుంది. సో, దీంట్లో ఏంటంటే మళ్ళీ బిజీ అయిపోయి, మళ్ళీ మనం ఏ టైం అయితే మన ఎనర్జీ రీకనెక్షన్ కోసం వచ్చిందో, దాన్ని మళ్ళీ మనం రొటీన్ లైఫ్‌లో పడిపోయి దాన్ని మిస్ అవ్వకుండా, సో, ఇప్పుడు ఇంకా మనకి ముందు ఏమి ఎదుర్కోబోతున్నామో మనకు తెలీదు కాబట్టి, వాటన్నిటికి అంటే ఒకటి ఎనర్జీతో ఒక ఒక నేచర్ తాలూకు ఎనర్జీతో మనం మన ఎనర్జీని ఫైన్ ట్యూన్ చేసుకొని దాంతో మనం కనెక్ట్ అయితే కనుక ఎప్పటికప్పుడు ఏం చెయ్యాలి అనేది అందరికంటే ముందు మనకి బాగా అర్థమవుతుంది. సో, ఇది మనము ఇంతకాలం ధ్యానం చేస్తున్నప్పుడు పెరిగిన మన ఎనర్జీ లెవెల్ కానీ, హ్మ్, మ